హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ వీడియోలో నేను ఒక శాంపుల్ డాష్బోర్డ్ని ఒక శాంపుల్ డేటాతో ఎట్లా విజువలైజ్ చేయొచ్చు, అంటే ఎన్ని వేస్లో విజువలైజ్ చేయొచ్చు, సో ఎన్ని రకాలుగా ఒక ఐడియా అనేది మీకు ఇస్తాను. సో ఇప్పటిదాకా జస్ట్ ఒక ఎగ్జిస్టింగ్ ఉన్న ఫీచర్స్ గురించి వాటి ఫంక్షనాలిటీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పటిదాకా. సో ఈరోజు ఒక శాంపుల్ డేటాతో కంప్లీట్ డాష్బోర్డ్ని ఎట్లా విజువలైజ్ చేస్తాము, అండ్ స్క్రోలబుల్ డాష్బోర్డ్ని ఎట్లా డిజైన్ చేస్తాం, అండ్ విత్ బటన్ నావిగేషన్, సో అన్ని కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఒక శాంపుల్ డాష్బోర్డ్ అనేది మీకు తయారు చేస్తారనమాట. అండ్ బై యూజింగ్ ఆల్ దీస్ విజువల్స్. సో నేను పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశాను. నేను ఒక డమ్మీ డేటా అనేది తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఈ డేటాని కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, సో యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఫ్రమ్ హియర్. సో ఇది నా డేటా అండి. సో ఇట్ హ్యాస్ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఇది యాక్చువల్లీ ఒక టేబులే ఉంది, సింగిల్ టేబుల్లోనే విజువలైజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ సైడ్ ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. టేబుల్ లోపల కాలమ్స్ కూడా వచ్చేసినాయి. దీన్ని నేను రీనేమ్, అంటే మన ఇష్టం, నాకు డిఫరెన్స్ కోసం నేను ఎనీథింగ్ లైక్ డెమో డేటా నేను ఇక్కడ కావాల్సినట్టుగా మీరు రీనేమ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ కాలమ్స్ని కూడా మీరు డబుల్ క్లిక్ చేసి కాలమ్ నేమ్స్ని కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చేసిన ఏ చేంజెస్ కూడా డేటా సోర్స్లో ఎఫెక్ట్ అవ్వవు. ఇది మీ రిఫరెన్స్ కోసం. సో ఇక్కడ మీరు డేటాని చూసినట్లయితే సో ఇక్కడ డేట్ కాలం ఉంది. సో ఇక్కడ డేట్ కాలం ఉంది కదా. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో డేట్ కాలం అంటే ఇక్కడ మీకు క్యాలెండర్ సింబల్ వేసి ఉంటుందండి. ఓకే, సో దీని అర్థం ఏంటంటే మీకు డేట్ కాలం అనమాట. అండ్ సమ్ సింబల్ వేస్తుంటే కనుక ఇది ఇంటీజర్ కాలం అనమాట. సో రిమైనింగ్ ఉన్నవన్నీ టెక్స్ట్ ఫీల్డ్స్. అండ్ ఇక్కడ లొకేషన్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఈ లొకేషన్ని జనరల్గా ఇప్పుడు మ్యాప్లో మనం లోడ్ చేసినప్పుడు లొకేషన్ డిఫాల్ట్గా తీసుకోదండి. దీన్ని లొకేషన్ డేటా టైప్ కింద మార్చుకోవాలి. లొకేషన్ ఉంటే కనుక, అంటే విలేజ్ కానీ మండల్ కానీ, సో అలాంటి కేసెస్లో ఇక్కడ మీకు డేటా టైప్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేస్తే డేటా కేటగిరీలో ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అన్క్యాటగరైజ్డ్, అడ్రస్, ప్లేస్. సో ఇక్కడ నేను జనరల్గా ఇక్కడ కౌంటీని తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇవన్నీ కంట్రీస్ కదా. సో నేను ఇక్కడ కౌంటీ అని చెప్పి డేటా కేటగిరీని చేంజ్ చేశాను. సో అప్పుడు చేంజ్ చేయగానే ఇక్కడ గ్లోబ్ సింబల్ వచ్చేసింది చూసారా. సో అంటే ఇది కాంటినెంట్కి సంబంధించింది అని మీనింగ్. సో ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ నాకు ఫస్ట్ డేటా అనేది చూసుకోవాలి. మనకి ఇంపోర్ట్ చేసిన డేటాని డైరెక్ట్గా విజువలైజ్ చేయకూడదండి. జస్ట్ అసలు ఎలా ఉంది డేటాని, మన స్ట్రక్చర్డ్గా ఉందా లేకపోతే మనం ఏమన్నా క్లీన్ చేయాలా అనేది చూసుకోవాలి. ఫస్ట్ డేట్ కాలం ఉంది. ఓకే ఫైన్. కేటగిరీ మీడియం, ఫిల్టర్డ్ బై, లొకేషన్ ఉంది. సో పేజ్ వ్యూస్, ఇవి నెంబర్ కాలంలోనే ఉండాలండి. పేజ్ వ్యూస్ అనేది నెంబర్ కాబట్టి, సో నెంబర్ కాకుండా టెక్స్ట్లో ఉంటే కనుక మీరు ఎక్కడైనా టెక్స్ట్ ఉంటే చెక్ చేసి ఆ టెక్స్ట్ని రిమూవ్ చేయాలి. ఎనీ అని ఉందనుకోండి, నల్ కానీ ఎన్ఏ కానీ అలాంటివి ఏమైనా ఉంటే రీప్లేస్ చేసుకోవచ్చండి మీరు వాల్యూస్ని. సో ఆ రీప్లేస్ ఎక్కడికి వెళ్ళి చేస్తారంటే మీకు ఇక్కడ ఫార్మేట్ డేటా, లైక్ ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్తే పవర్ క్వేరీ ఎడిటర్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ రీప్లేస్ వాల్యూలో మీరు రీనేమ్ చేసుకోవచ్చు. సో రీప్లేస్ వాల్యూస్ క్లిక్ చేస్తే సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న వాల్యూ అండ్ ఏదైతే రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ న్యూ వాల్యూని రాసి అప్పుడు మీరు ఓకే క్లిక్ చేస్తే సో అప్పుడు మీకు వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. పేజ్ వ్యూస్ కానీ, సో ఇక్కడ చూసుకోవచ్చు అండి, పేజ్ టైటిల్ అండ్ న్యూ యూజర్స్, రిటర్నింగ్ యూజర్స్. సో ఇక్కడ చూసారా మీరు కాలం 12 అని చెప్పి డమ్మీ కాలం, జస్ట్ ఊరినే వచ్చింది, ఎందుకో తెలియదు. బట్ ఇది మీరు రిమూవ్ చేసేసుకో. ఇలాంటివి అన్నెసెసరీ కాలమ్స్ అన్నిటిని మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డేట్ డూప్లికేట్ ఉంది. ఆల్రెడీ డేట్ కాలం ఉంది, ఇక్కడ డూప్లికేట్ కాలం ఒకటి డేటా సోర్స్లో వచ్చింది. సో ఈ రెండు సేమ్ అయితే కనుక ఒకటి మీరు తీసేసుకోవచ్చు అండి. సో ఈ కన్ఫర్మేషన్ మీ డేటా ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకోండి. రెండు సేమ్ అయితే ఒకటి డిలీట్ చేసేసుకోవచ్చు. సో అట్లా డూప్లికేట్ కాలమ్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసేయండి. అండ్ ఇక్కడ డేట్ కాలంతో మీరు నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్ చేయొచ్చండి డేట్ని. సపోజ్ నాకు ఓన్లీ ఇయరే కావాలనుకోండి, సో ఫస్ట్ దీన్ని డూప్లికేట్ చేసుకుని
సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫామ్లోకి వెళ్తే డేట్ అని చెప్పి ఒకటి ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో డేట్ ఓన్లీ అని క్లిక్, సపోజ్ ఏజ్ కావాలి ఇప్పటిదాకా, అంటే ఈ పర్సన్ సపోజ్ ఇది ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అయితే వాడి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇస్తే కనుక ఆ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఏజ్ ఎట్లా తీసుకోవాలి అంటే డేట్ క్లిక్ చేసి ఏజ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇది వచ్చేసి డ్యూరేషన్లో వస్తుంది అనమాట. ఇది డేస్ 943 డేస్ అయినా మనకి కావాల్సిన ఇయర్స్లో. సో ఇక్కడ టోటల్ ఇయర్స్ అని క్లిక్ చేస్తే సో చూసినట్లయితే 2.58 ఇయర్స్. సో ఈ విధంగా మీరు ఏజ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు రౌండింగ్లో రౌండ్ 0 క్లిక్ చేస్తే కంప్లీట్ ఓన్లీ ఈ వాల్యూస్ వస్తాయి. సో టోటల్గా ఎన్ని ఇయర్స్ ఉంది ఆ పర్సన్ అని చెప్పి అవి కనిపిస్తాయి అనమాట. సో ఈ విధంగా మీరు డేట్ నుంచి ఒక ఏజ్ కాలం తీసుకోవచ్చు. అలా కాకుండా నాకు ఏజ్ అక్కర్లేదు, నార్మల్గా ఓన్లీ ఇయర్ కావాలి, డేట్ కావాలి, మంత్ కావాలనుకుంటే నేను ఇక్కడ అప్లై చేసిన స్టెప్స్ అన్నిటిని తీసేస్తున్నాను. సేమ్ దీన్ని డూప్లికేట్ చేసుకోవడం, ఇక్కడ డేట్లోనే డేట్ ఓన్లీ, సపోజ్ కొన్ని చోట్ల డేట్తో పాటు టైం కూడా వస్తుందండి. అలాంటి కేసెస్లో డేట్ ఓన్లీ కావాలంటే డేట్ ఓన్లీ పెట్టుకోవచ్చు. సో ఇందులో ఓన్లీ ఇయరే కావాలి అనుకుంటే సో ఓన్లీ ఇయర్ వరకే మీకు ఫిల్టర్ అవుతుంది, అంటే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఓన్లీ నాకు మంత్ కావాలి, ఆ మంత్ ఏంటనేది మీకు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు డేట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఏ వీక్ పోని, సో అట్లా సో నెంబర్ ఆఫ్ ఇవన్నీ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఈ విధంగా మీరు డేట్ కాలంతో ప్లే చేసుకోవచ్చు. అండ్ కేటగిరీస్ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఓకే, సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు సేవ్ అండ్ అప్లై. అక్కడ ఏవైతే చేంజెస్ చేశారో అవి ఇక్కడ అప్లై అవుతాయి అనమాట. ఓకే, ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్. యా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం అంతా లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను డేటాని ఎలా విజువలైజ్ చేస్తానో చూడండి. నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఫస్ట్ డేటాని చూద్దాము. ఏమేమి ఉన్నాయి? డేట్ ఉంది, కేటగిరీ ఉంది, మీడియం ఉంది, ఫిల్టర్ ఉంది, లొకేషన్, పేజ్ వ్యూస్, యూజర్స్, యూజర్ టైప్, పేజ్ డేట్. సో ఇంత డేటా ఉంది కదా. నా రిక్వైర్మెంట్ ఏమో I want to see how many countries are following. I mean, so how many countries are following with our services. And second వచ్చేసి how many users in each country. Third one వచ్చేసి what is the trend line for user addition. అంటే మంత్ వైజ్గా కానీ, అంటే సపోజ్ మంత్ వైజ్గా చూసుకుంటే ఒక్కొక్క రోజుకి ఎంతమంది పెరుగుతూ వచ్చారు న్యూ యూజర్స్ అని చెప్పి అది నా రిక్వైర్మెంట్. అండ్ హౌ మెనీ కాంటినెంట్స్, ఐ మీన్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ పర్టికులర్ కాంటినెంట్. అండ్ సో నాకు ఇంకా మ్యాప్ విజువల్ కావాలనుకున్నాం. సో మ్యాప్ విజువల్స్ with sufficient information. అంటే మ్యాక్సిమం మీకు ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ట్రై చేయడం, ఐ మీన్ మ్యాప్లోనే డిస్ప్లే చేయడానికి ట్రై చేయాలి. సో ఇంకేముంది, పేజ్ వ్యూస్ వచ్చినాయి చూసారా. సో హౌ మెనీ వ్యూస్ పర్ కంట్రీ అండ్ పర్ డేట్. ఈ విధంగా అండ్ వాట్ ఆర్ ద సోర్సెస్, ఇంకా చాలా రాయొచ్చండి, చాలా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద మీడియం అండ్ కేటగిరీ ఆఫ్ ద పేజ్ వ్యూస్. అంటే ఏ కేటగిరీ కిందకి ఎన్ని పేజ్ వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది యూజర్స్ క్రియేట్ అయ్యారనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ నా రిక్వైర్మెంట్ సో ఇలా ఉంది. ఇలా ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం డేటాని తీసుకొచ్చి విజువలైజ్ చేస్తే యూజ్ లేదండి. సో యూ హ్యావ్ టు
just 1 second please. Yeah, so you have to just think like in a user perspective. సో ఇది ఒక డాష్ బోర్డ్ లాగా మనం డిజైన్ చేయాలి అనుకుంటే జనరల్గా ఇది నా వ్యూ అండి. సో ఒక్కొక్క డెవలపర్కి ఒక్కొక్క వ్యూ అనేది ఉంటుంది. నా వ్యూ వచ్చేసి టాప్ బార్ ఉంటుంది, సైడ్ బార్ ఉంటుంది. సో మనం ఏదైనా బటన్ నావిగేషన్ తెచ్చుకుంటే బటన్స్ని లెఫ్ట్ సైడ్ బార్లో పెట్టుకొని దాన్ని బట్టి మేము బటన్ నావిగేషన్స్ ఇస్తాము. సో అలా కాకుండా నావిగేషన్ అక్కడ సింగిల్ పేజ్లో ఉంటే ఓన్లీ టాప్ బార్ అండి, ఒక హెడర్ లాగా. సో ఇది నా వ్యూ. సో నేను ఇట్లా డిజైన్ చేస్తాను, మీకు కూడా ఒక పర్స్పెక్టివ్ అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను అండ్ ఒక టాప్ బార్ తీసుకుని దీనికి కలర్ నేను సపోజ్ లెట్ us have బ్లూ కలర్. ఓకే, సో ఒక టాప్ బార్ అనేది ఫిక్స్ చేశాను అండ్ ఒక సైడ్ బార్. ఓకే, యా, అండ్ ఒక సైడ్ బార్ అనేది కూడా నేను ఒకటి డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ అవుట్లైన్ని ఆఫ్ చేస్తున్నాను, నాకు అవుట్లైన్ అక్కర్లేదు. ఓకే, సో ఇది సైడ్ బార్ అనమాట. సైడ్ బార్ని నేను జనరల్గా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకున్నాను, లైక్ లైట్ కలర్ది తీసుకుంటాను. ఓకే, సో ఇది నార్మల్గా నా టెంప్లెట్ అనమాట. సో ఈ టెంప్లెట్ని నేను ఎట్లా యూస్ చేస్తాను అంటే, సో మనకి ఏదైతే డాష్ బోర్డ్ గురించి తెలియడానికి హెడ్డింగ్ పెడతామో ఆ హెడ్డింగ్ని మనం టాప్ బార్లో రాస్తాము. ఇక్కడ మీకు రెక్టాంగిల్ దగ్గర టెక్స్ట్ అనేది ఎనేబుల్ చేసుకుని, సో డాష్ బోర్డ్ సపోజ్ డాష్ బోర్డ్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాం, సపోజ్ యూజర్ ట్రాకింగ్ డాష్ బోర్డ్. సో దీనికి ఒక సైజుని ఒక 18 అండ్ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి నేను బోల్డ్లో పెట్టుకున్నాను అండ్ సెంటర్లో పెట్టేసుకున్నాను. ఓకే, ఇది నా హెడ్డింగ్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? ఇప్పుడు మనం విజువలైజ్ చేయగానే సరిపోదండి. యూజర్ చూడంగానే విజువలైజ్కి ఏం అర్థం కాదు. అంటే మనకి ఏదైనా ఫిల్టర్స్ ఉండాలి. ఏదైనా దానికి సపోజ్ లొకేషన్ అని ఉందనుకోండి, ఎన్ని లొకేషన్స్, సపోజ్ మల్టిపుల్ 100 లొకేషన్స్ ఉంటే 100 లొకేషన్స్ని మనం గ్రాఫ్స్లో చూపించలేం. సో చూపించినా కూడా క్లమ్జీగా ఉంటుంది. అలాంటి కేసెస్లో మనం ఫిల్టర్స్ అనేది ఇంపార్టెంట్ అండి. స్లైసర్స్ అంటే ఫిల్టర్స్ ఇన్ ద సెన్స్ స్లైసర్స్ అనమాట. సో ఐ వుడ్ లైక్ టు యాడ్ సమ్ స్లైసర్స్ హియర్ టు అండర్స్టాండ్ ద డాష్ బోర్డ్ క్లియర్లీ. ఇక్కడ నేను ఒక స్లైసర్ యాడ్ చేశాను. దానికి సపోజ్ డేట్ ఫిల్టర్ని ఇచ్చానండి. ఎందుకంటే ఈ డేట్ నుంచి పర్టికులర్ ఈ డేట్ వరకు నాకు ఏదైనా లైక్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆ డేట్ ఫిల్టర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్ ఫిల్టర్ నేను ఇక్కడ రెస్పాన్సివ్ అనేది ఆఫ్ చేస్తున్నాను, నాకు రెస్పాన్సివ్ అక్కర్లేదు ఈ డేట్ ఫిల్టర్కి. అండ్ ఇది కంప్లీట్గా నాకు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. కంప్లీట్ నేను బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసేసి ఇన్పుట్స్ అన్ని వైట్ కలర్లో ఇస్తుకుంటున్నాను, ఎందుకంటే క్లియర్గా విజిబుల్ అవ్వడానికి. హెడర్ కంప్లీట్ మొత్తం వైట్ కలర్లోకి చేంజ్ చేస్తున్నాను. అండ్ హెడర్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుని, కాకపోతే మేక్ షూర్ అండి అన్ని హెడర్ సైజెస్ అన్నీ సేమ్గా ఉండాలి. అప్పుడే మీకు విజువలైజేషన్ కానీ బాగుంటుంది, చూడడానికి లుక్, స్టైల్ కూడా అట్లాగే ఉండాలి. సో నేను ఇక్కడ 12 పెట్టుకున్నాను. అండ్ ఇన్పుట్స్ కూడా కొంచెం సైజ్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. యా, సో ఇది డేట్ ఫిల్టర్. సో ఈ డేట్ ఫిల్టర్ని, సో ఇది ఒక డేట్ ఫిల్టర్ అనమాట. సో దీని ప్రకారం ఇప్పుడు మీరు దీన్ని ఏమంటారంటే రేంజ్ స్లైసర్ అంటారండి. డేట్ ఫిల్టర్ని రేంజ్ స్లైసర్ అంటారు. సో ఈ విధంగా ఒక ఫిల్టర్ని యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకో ఫిల్టర్ యాడ్ చేస్తాను. అలాంటి ఇప్పుడు మనం ఆల్రెడీ ఇవన్నీ కొన్ని మోడిఫికేషన్స్ చేస్తున్నాం, అంటే యూఐ పరంగా కొన్ని చేంజెస్ చేసాము, సైజు కానీ టెక్స్ట్ స్టైల్ కానీ. సో దీన్నే కాపీ పేస్ట్ చేసేసుకుని కింద ఇంకొక ఫిల్టర్, లొకేషన్ ఫిల్టర్ యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ లొకేషన్ ఫిల్టర్లో ఐటమ్స్ నాకు వైట్ కలర్లో కావాలి. యా, సో ఈ విధంగా మీరు చేంజ్ చేసుకుని ఐటమ్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ కొంచెం యా, సో ఓకే, మనకి నెక్స్ట్ లొకేషన్ ఫిల్టర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు పర్టికులర్ లొకేషన్ని అంటే మనం ఎంత యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేస్తే అంత మంచిదండి.
సో ఇక్కడ లొకేషన్ మనకి సెలెక్ట్ ఆల్ అనేది ఒక ఆప్షన్ ఉంటే కనుక బెటర్ కదా, ఎందుకంటే ఏదైనా పర్టికులర్ కంట్రీని సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ మల్టిపుల్ కంట్రీస్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి కంట్రోల్ బట్టి కాకుండా డైరెక్ట్ వితౌట్ కంట్రోల్తోనే చెక్ బాక్స్ లాగా మనం ఇచ్చేస్తే యూజర్ అనేది కొంచెం యూజర్ బాగా ఇంటరాక్ట్ అవుతాడు. అండ్ ఆల్సో ఒక సెర్చ్ బటన్ అనేది మనం ఇచ్చేద్దామండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయగానే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది. మనకు కావాల్సిన కంట్రీ నేమ్ సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇండియా అనుకుంటే ఇండియా. సో చూసారా, ఈ విధంగా అనమాట. సో ఇట్లా అనమాట. అండ్ లొకేషన్, సో 2 ఫిల్టర్స్ యాడ్ చేశాను. ఇంకొక ఫిల్టర్ యాడ్ చేద్దాము. నెక్స్ట్ మీడియం వైజ్గా టేక్ మీడియం యాజ్ ఏ అనదర్ ఫిల్టర్. దీన్ని నేను డ్రాప్ డౌన్ ఇస్తున్నానండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫిల్టర్ నేను యాడ్ చేస్తాను. ఇక్కడ ఎన్ని ఫిల్టర్స్ కావాలంటే అంతే, ఎందుకంటే యూజర్ని ఎంత ఇదిగా ఐ మీన్ వాళ్ళు ఈజీగా మూవ్ చేయగలిగితే అంత చేసుకోవచ్చు అండి మనం. ఇక్కడ యాక్చువల్లీ ఇన్పుట్స్ ఫాంట్ బ్లాక్ కలర్ ఇస్తే ఓకే. ఇక్కడ వైట్ అవ్వడం వల్ల కనిపించట్లేదు, సో అందుకని నేను బ్లాక్ ఇచ్చుకుంటున్నాను. ఓకే. సో ఇన్పుట్స్ అన్నీ నేను బ్లాకే ఇస్తానులేండి, అన్నీ ఒక రకంగానే ఉండాలి. అండ్ హెడ్డింగ్ కూడా కంప్లీట్ బ్లాకే ఇచ్చేసేస్తే బెటర్. సో ఇలా మీరు వన్స్ మంత్ చేసిన తర్వాత మధ్యలో కొన్ని డౌట్స్ వస్తాయంటే మీరు ఇలా మామూలుగా మాడిఫై చేసుకుని ఒక స్టాండర్డ్ యూఐ అనేది మీరు టెంప్లెట్ తయారు చేసుకోవాలి. సో ఇది ఫిల్టర్ బై వచ్చేసి ఓకే మీడియం ఆర్ సోర్స్. సో నాకు ఈ విధంగా ఫిల్టర్స్ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఫిల్టర్స్ని పెట్టిన తర్వాత నాకు ఇక్కడ ఈ వైట్ స్పేస్లో విజువల్స్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఫస్ట్ నేను మ్యాప్ విజువల్ అనేది పెడుతున్నాను. ఓకే. సో ఈ మ్యాప్ విజువల్లోకి మనం ఏ ఫీల్డ్ని తీసుకొద్దాము, లొకేషన్ కదా, లొకేషన్ అంటే మ్యాప్స్ కాబట్టి సో లొకేషన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే లొకేషన్ చేయగానే ఇక్కడ కొన్ని బ్లూ డాట్స్ వచ్చినాయి చూసారా, మనకి ఆ కాలంలో ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో ఆ లొకేషన్స్ అన్నిటిని ఇక్కడ కనిపించేస్తాయి అనమాట. సో మీరు జూమ్ చేసుకోవచ్చు అండి. జూమ్ చేసుకుంటే మీరు ఇక్కడ బ్లూ డాట్స్లో ఏమేంటి ఇప్పుడు ఈ డాట్స్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు, అంటే సైజ్ పెంచుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి బబుల్ సైజెస్ పెంచుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అన్ని సైజెస్ ఒకే రకంగా ఉన్నాయి కదా. సో ఇలాంటి కేసెస్లో నాకు ఎలా కావాలంటే ఎన్ని యూజర్స్ వైజ్గా ఏ కంట్రీలో యూజర్స్ ఎక్కువ ఉన్నారో దాని వైజ్గా సైజెస్ రావాలి అంటే ఇక్కడ సైజ్ అని చెప్పి ఒక ఫీల్డ్ ఉంటుంది. ఇందులోకి యూజర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. యూజర్స్ని తీసుకొచ్చి సైజులో పెడితే ఆ సైజుకి తగ్గట్టుగా అంటే యూజర్స్కి తగ్గట్టుగా సైజులు మారిపోయినాయి చూసారా. సో ఈ విధంగా ఇక్కడ మీరు కొంచెం సైజ్ తగ్గించుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీరు జూమ్ చేసుకున్నట్లయితే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కనిపిస్తుంది, అంటే సైజుని బట్టి. అండ్ దీనికి కలర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. సో లొకేషన్ తీసుకొచ్చి లెజెండ్లో పెడితే కలర్స్ వచ్చేస్తాయి. ఓకే. అండ్ పైన టాప్లో ఈ లెజెండ్స్ అనమాట, ఏవేవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్. వీటిని క్లిక్ చేయగానే అవి లోడ్ అయిపోతాయి, అది హైలైట్ అవుతుంది ఇక్కడ. సో ఆ రకంగా అక్కర్లేదనుకుంటే మీరు ఇక్కడ లెజెండ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి టాప్లో. సో దీన్ని నేను హెడ్డింగ్ ఒకటి వచ్చేసి లొకేషన్ డీటెయిల్స్. అండ్ అన్నిటికీ ఏదైతే హెడ్డింగ్లో ఇది ఇచ్చామో సో సెమీ బోల్డ్ ఇచ్చాను అండ్ సైజ్ కూడా 12 ఇచ్చాను. సో అదే నేను మెయింటైన్ చేస్తున్నాను. విజువల్స్కి బోర్డర్స్ ఉంటే బాగుంటాయండి. ఓకే. సో ఇది అనమాట. అండ్ కొంచెం విజువలైజ్ బాగుండడానికి గ్యాప్ ఇస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసి నెక్స్ట్ ఇంకొక విజువల్ని క్రియేట్ చేసుకుని బార్ గ్రాఫ్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను ఇక్కడ పెట్టిన ఫీల్డ్స్ని రిమూవ్ చేసేసాను ఇక్కడ. సో ఒక ఎంటీ బార్ గ్రాఫ్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఈ బార్ గ్రాఫ్లో నేనేం చూపించాలి, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, ఇక్కడ హౌ మెనీ కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ విత్ అవర్ సర్వీసెస్, నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనమాట. సపోజ్ నేను కాంటినెంట్ వైజ్గా కంట్రీస్ చూపిస్తా, ఎందుకంటే కంట్రీస్ నెంబర్ ఆఫ్ అంటే మనకి ఒక డేటా కార్డ్లో డిస్ప్లే చేయొచ్చు. సో లెట్ మీ డిస్ప్లే దట్ యాక్చువల్లీ. సో ఒక కార్డ్, ఇక్కడ కార్డ్ విజువల్ తీసుకుంటే
కంట్రీస్ లొకేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ లొకేషన్ అని వస్తుందండి. ఫస్ట్ లొకేషన్ కాకుండా ఇక్కడ కౌంట్, డిస్టింక్ట్, కౌంట్ అని 2 ఉంటాయి. కౌంట్ వచ్చేసి అక్కడ మీకు డూప్లికేట్స్ ఉన్నా కూడా ఎన్ని ఉన్నాయో అన్ని కంప్లీట్ కౌంట్ చూపిస్తుందండి. సపోజ్ 100 కంట్రీస్ ఉంటాయి, అందులో టోటల్గా ఉన్నవి 30 కంట్రీస్ అయితే అవి రిపీట్ అయ్యేగా మొత్తం 100 రోస్ ఉంటే ఆ 100 రోస్ని చూపించేస్తుంది. అలా కాకుండా ఓన్లీ నాన్ రిపిటేటివ్ రోస్ని మాత్రమే చూపించాలి అంటే కౌంట్ డిస్టింక్ట్ అని క్లిక్ చేయాలి. అప్పుడు టోటల్గా ఒరిజినల్ ఎంత ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. 64 కంట్రీస్ ఉన్నాయి అన్నమాట. సో ఈ 64 కంట్రీస్ని ఇది ఒక డేటా కార్డ్ అనమాట. ఓకే, సో దీన్ని నేను ఇక్కడ పైన ఒక ప్లేస్ చేశాను. డేటా లేబుల్ని ఒక సైజ్ 35 పెట్టుకున్నాను. 35 or 30, yeah. అండ్ కేటగిరీ కూడా ఒక 14 పెంచుకుని సైజ్ స్టాండర్డ్ సైజ్ మెయింటైన్ చేసాను. యా, అండ్ ఇక్కడ మీకు బోర్డర్ అనేది ఒకటి బోర్డర్ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఇంకొక డేటా కార్డు కావాలి నాకు, అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ యూజర్స్ అనుకుంటే టోటల్ యూజర్స్ని ఇక్కడ మీరు సమ్ చూపించేయచ్చండి. ఇక్కడ ఆల్రెడీ సమ్ ఇంటీజర్ టేబులే కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా మీకు సమ్ వచ్చేస్తుంది. సో సమ్ తీసుకుని 127K అని ఉన్నాయి. సో దీన్ని కే కాకుండా కేటగిరీ లేబుల్ ఇక్కడ మీకు కంప్లీట్ కౌంట్ డిస్ప్లే చేయాలి అంటే డిస్ప్లే యూనిట్స్లో నన్ అని క్లిక్ చేస్తే సో టోటల్గా మీకు ఒరిజినల్ కౌంట్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది ఇక్కడ. సో టోటల్గా 127,245 యూజర్స్ ఉన్నారనమాట వరల్డ్ వైడ్గా. అండ్ వాటిల్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి టోటల్గా అలా కూడా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. సో అలాంటి కేసెస్లో అవి ఇక్కడ మనకి పేజ్ వ్యూస్ అని ఉన్నాయి చూసారా, జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే సో ఎన్ని వ్యూస్ వచ్చినాయో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవి ఎలా వరకు జస్ట్ ఓన్లీ డిస్ప్లే కోసమే కాదండి. ఇక్కడ మీరు మ్యాప్లో కంట్రీ క్లిక్ చేసినా కూడా సో కంట్రీస్ ఒకటి, అందులో ఉన్న యూజర్స్ ఎంతమంది, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అండ్ నెక్స్ట్ ఇంకోటి. ఓకే, అండ్ ఇట్లా ఈ విధంగా ఇది అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో కూడా ఫిల్టర్స్లో మీరు ఆఫ్రికా కొడితే 1050 యూజర్స్ అండ్ 300 పేజ్ వ్యూస్. సో బ్రెజిల్లోనేమో 1575 యూజర్స్, 360 పేజ్ వ్యూస్, అట్లా అనమాట. ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ డేట్ వైజ్గా కూడా అండి. సో ఈ పర్టికులర్ డేట్ నుంచి ఈ పర్టికులర్ డేట్ వరకు ఎంతమంది యూజర్స్ వచ్చారు, ఎంతమంది పేజ్ వ్యూస్ అయినాయి అని చెప్పి ఇలా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీడియంలో ఎంతమంది వచ్చినాయి, అండ్ సోర్స్ అనే టైప్కి ఎంతమంది. సో ఈ విధంగా కంప్లీట్ డాష్బోర్డ్ మొత్తం ఫిల్టర్ అయిపోతుందండి. సో ఇక్కడ బార్ గ్రాఫ్లో నేనేం చూపిద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, హౌ మెనీ కంట్రీస్ వరకు ఇది అయిపోయిందండి. హౌ మెనీ కంట్రీస్ అంటే టోటల్ 64 కంట్రీస్ చూపించేసాము. అండ్ హౌ మెనీ యూజర్స్ అని కూడా చూపించాము. కాకపోతే ఇన్ ఈచ్ కంట్రీలో మనం చూపించలేమండి, ఎందుకంటే కంట్రీలు దగ్గరగా ఒక 64 ఉన్నాయి కదా. 64ని మనం బార్గ్రాఫ్లో చూపిస్తే క్లమ్జీ వచ్చేస్తుంది. సో మన క్లయింట్కి ఎట్లా సజెస్ట్ చేయాలి అంటే, సో వీ కెన్ గివ్ అన్ ఆప్షన్ ఫర్ ఫిల్టర్ ఫర్ లొకేషన్ అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ ఏ మ్యాప్ హియర్. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ లొకేషన్ క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా లొకేషన్కి తగ్గట్టుగా యూజర్స్ వచ్చేస్తారు కాబట్టి యూ కెన్ సజెస్ట్ లైక్ దిస్ అనమాట. సో అలా కాదు, నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి చూపించండి. సో తనే వద్దంటాడు ఆబ్వియస్లీ, ఎందుకంటే చూసిన 64ని బార్ గ్రాఫ్లో ఒకదాని పక్కన ఒకటి పెట్టాలంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా. అండ్ వాట్ ఈస్ ద ట్రెండ్ లైన్ ఫర్ యూజర్ ఎడిషన్ అని. సో ఇది వచ్చేసి డేట్ వైజ్గా నాకు ఎంతమంది ఎంతమంది యాడ్ అవుతున్నారు అని చెప్పి అది నాకు క్వశ్చన్ అనమాట ఇక్కడ. సో అప్పుడు ఏం చేయాలి అంటే డేట్ కాలమ్ని తీసుకొచ్చి యాక్సెస్లో పెట్టి అండ్ న్యూ యూజర్స్ ఓకే వాల్యూస్లో పెట్టి ఇక్కడ మీకు చూసినట్లయితే డేట్ కాలమ్ హైరార్కీగా కనబడుతుందండి. ఇక్కడ డేట్లో ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే మీకు డేట్ హైరార్కీ అని చెప్పి ఇయర్, క్వార్టర్, మంత్, డే ఇది డిఫాల్ట్ మనం ఏం రాయక్కర్లేదు. మనం ఇచ్చింది ఓన్లీ డేట్ కాలమ్ ఇక్కడ. సో ఈ డేట్ కాలమ్ని ఆటోమేటిక్గా అది డేట్ కాలమ్ కింద కన్సిడర్ చేసుకుని దానికి ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఇందులో మనకి ఎలా కావాలి అంటే నాకు అలా వద్దు, డైరెక్ట్గా డేట్ వైజ్గా కావాలి. సో అంటే మనం ఇచ్చేది దాని ప్రకారంగా అప్పుడు రైట్ క్లిక్ నొక్కి డేట్ అని క్లిక్ చేయాలండి. సో అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఈ విధంగా కంప్లీట్ డేట్ వైజ్గా డిస్ప్లే అయిపోతుంది. సో ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ అనేది మనం ఇప్పుడు లైన్ గ్రాఫ్స్ని యూజ్ చేసుకుని మన ట్రెండ్ లైన్ అనేది సెట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి. సో ప్రతి రోజుకి యూజర్స్ అనేది పెరుగుతూ వచ్చారు. ఓకే, సో ఈ విధంగా
సో ఈ విధంగా మీరు డేటా అనేది ఇట్లా చూపించచ్చు, ట్రెండ్ లైన్ ద్వారా మీరు ఇట్లా డిస్ప్లే చేయొచ్చు అనమాట. సపోజ్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా సో ఆ విధంగా. నాకు ఇక్కడ యాక్చువల్లీ కింద చూసినట్లయితే 6 మంత్స్కి జాన్కి జూలైకి 2019 2020 అలా చూపిస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా నాకు మా మంత్ వైజ్గా అంటే లాస్ట్ మంత్లోనే ఎంతమంది ఉన్నారు అనేది నాకు కావాలి. అలాంటి కేసెస్లో ఇక డేట్లో వచ్చి అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ రిలేటివ్ డేట్లో ఇన్ దిస్ లాస్ట్ అని క్లిక్ చేసి 1 మంత్ కొట్టాలి. లాస్ట్ మంత్ క్లిక్ చేయగానే అప్లై ఫిల్టర్ కొడితే ఓన్లీ లాస్ట్ మంత్లో ఉన్న డేటా వస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ నాకు లాస్ట్ మంత్లో డేటా లేదండి. ఇక్కడ ఉన్నది డేటా అలా ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ చూసినట్లయితే 7/21/2020 ఇక్కడ దాకానే లాస్ట్ డేట్ ఉంది. సో నాకు సపోజ్ లాస్ట్ రిలేటివ్ డేట్ అడ్వాన్స్డ్లో జనరల్గా ఇది అప్ టు డేట్ ఉంటే కనుక డేటా లాస్ట్ మంత్లో కావాలనుకుంటే అలా లాస్ట్ మంత్లో పెట్టుకోవచ్చు. సో అలా కాకుండా నేను ఇక్కడ ఫిల్టర్ని తీసేసానండి, ఎందుకంటే నాకు ఇది లాస్ట్ ఇయర్లో ఉంది కదా డేటా, అందుకని లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ అవి చూపించదు. కావాలంటే లాస్ట్ 6 months డేటా మీరు చూసుకోవచ్చు. ఇన్ దిస్ లాస్ట్ మంత్స్ కొట్టి 6 కొడితే ఇక్కడ మీకు 6 months 1 year డేటా మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ట్రెండ్ లైన్ అనేది మీరు చూపించవచ్చు. సో ఇదొకటి. అండ్ అలా కాకుండా నాకు ఓన్లీ మంత్స్ వైజ్గా డిస్ప్లే చేయాలంటే ఇక్కడ మీకు డేట్ హైరార్కీలో క్లిక్ చేయగానే ఇయర్ క్వార్టర్ని మీరు రిమూవ్ చేసేస్తే మంత్ డే ఒకటే కనిపిస్తాయండి. ఇది మనం చూసారా, ఇక్కడ మీకు ట్రెండ్ లైన్ క్లియర్గా తెలుస్తుంది. సో దీన్ని నేను కింద తీసుకొస్తున్నానండి, ఇంకా విజువలైజేషన్ బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ట్రెండ్ లైన్ అనేది చూపించవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు హోవర్ చేసినట్లయితే కూడా జనవరిలో 3714 మెంబర్స్ ఉన్నారు, ఫిబ్రవరిలో. అలా కాకుండా జనవరిలో ఏ డేట్లో ఎంతమంది ఉన్నారని తెలుసుకోవడానికి ఇక్కడ మీకు పైన డ్రిల్ డౌన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుందండి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూసినట్లయితే జనవరి 1వ తారీఖున ఎంతమంది ఉన్నారు, 750 మెంబర్స్, 10వ తారీఖున ఎంతమంది, అండ్ 14వ తారీఖు ఎంతమంది. సో ఈ విధంగా ఈ డేట్స్లోనే మనకి వచ్చారు కాబట్టి అట్లా చూపించింది అనమాట. అలా కాకుండా మనం నార్మల్గా వెళ్ళిపోవాలంటే జస్ట్ పైన అప్ యారో క్లిక్ చేస్తే ఇది కంప్లీట్ మంత్ వైజ్గా చూపిస్తుంది. ఓకేనా. అండ్ సో ఇదండి. సో దీన్ని నేను నార్మల్గానే పెట్టేస్తున్నాను, కొంచెం సైజ్ తగ్గించి దీన్ని అడ్జస్ట్ చేస్తున్నానండి. అంటే లెవెలింగ్ ఉండాలండి మనం ఏదైనా చేస్తే, లేకపోతే చూడడానికి బాగోదన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము, మ్యాప్ క్రియేట్ చేసాము, కంట్రీస్, యూజర్స్, వ్యూస్ అండ్ ట్రెండ్ లైన్. ఇప్పుడు నాకు ఇంకో రిక్వైర్మెంట్ ఏంటి, హౌ మెనీ కంట్రీస్ ఆర్ అంటే కాంటినెంట్. ఇది కూడా మనం డిస్ప్లే యాక్చువల్లీ కాంటినెంట్ రాయలేదు కదా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కాంటినెంట్ ఒక ఫిల్టర్ యాడ్ చేద్దామండి. మరి దానికి విజువల్ వేస్ట్ చేయకుండా జస్ట్ ఒక కాంటినెంట్ అని చెప్పి ఒక ఫిల్టర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో దాన్ని లొకేషన్ పైన తీసుకొద్దాము, ఎందుకంటే ద హైరార్కీ అనేది ఫస్ట్ కాంటినెంట్ తర్వాత లొకేషన్ వస్తుంది కదా, అందుకని కాపీ పేస్ట్ కొట్టేసి ఒక నిమిషం ఇది పేస్ట్ చేయండి. యా, ఇక్కడ మీరు లొకేషన్ రిమూవ్ చేసేసి కాంటినెంట్ యాడ్ చేసేయండి. సో కాంటినెంట్ అంటే ఖండాలు అనమాట, ఇవి అనమాట. సో దీన్ని నేను డ్రాప్ డౌన్ ఆప్షన్ ఇచ్చేస్తున్నానండి. అప్పుడు మీరు జస్ట్ ఆఫ్రికా సెలెక్ట్ చేసుకోండి, ఏషియా సెలెక్ట్ చేసుకున్నాను, టోటల్ 31 కంట్రీస్ ఉన్నాయి. అవి ఏమంటే ఇక్కడ కనిపిస్తాయి, అండ్ ఎంతమంది యూజర్స్, ఎంతమంది పేజ్ వ్యూస్. నెక్స్ట్ ఆఫ్రికా క్లిక్ చేసుకుంటే కనుక 30 కంట్రీస్ ఉన్నాయి, అండ్ ఆస్ట్రేలియా క్లిక్ చేసుకుంటే 22 కంట్రీస్, అండ్ యూరోప్ క్లిక్ చేసుకుంటే 14 కంట్రీస్. ఈ విధంగా మీకు డాష్ బోర్డ్ అనేది విజువల్ అవుతుంది, కాంటినెంట్, లొకేషన్. ఓకే, సో అండ్ ఇది కూడా ఫిల్ అయిపోయింది. అండ్ మ్యాప్ విజువల్స్ ఇన్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, మనం మ్యాప్ విజువల్స్ అయితే పెట్టాము. సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మీరు బబుల్ మీద హోవర్ చేయగానే ఈ నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది కనిపిస్తారు. నాకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, సపోజ్ పేజ్ వ్యూస్ కూడా కావాలనుకోండి, ఇక్కడ టూల్ టిప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ టూల్ టిప్స్లో పేజ్ వ్యూస్ తీసుకురండి, న్యూ యూజర్స్ తీసుకురావచ్చు, రిటర్నింగ్ యూజర్స్ తీసుకురావచ్చు, అంతే.
సో ఈ టూల్ టిప్స్లో జనరల్గా మనం ఎట్లా అంటే ఇవి తీసుకురావడమే, అంటే ఓన్లీ నంబర్ కాలమ్ ఇంటీజర్ కాలమ్స్నే చూపిస్తే బెటర్ అండి. టెక్స్ట్ కాలమ్స్ని చూపిస్తే ఓన్లీ ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ టెక్స్టే మీకు అపియర్ అవుతుంది అనమాట రోలో. సపోజ్ ఒక కాంటినెంట్లో ఒక 5 rows ఉన్నాయనుకోండి ఒక కాంటినెంట్కి, అంటే ఎట్లా ఇక్కడ మీరు లొకేషన్ ఇదిగోండి ఆఫ్రికా 2 సార్లు రిపీట్ అయింది. ఆఫ్రికాలో ఇక్కడ టెక్స్ట్ కాలంలో ఏమున్నాయి, మీడియం సోర్స్ ఉందనుకోండి, మీడియం ఒకటే చూపిస్తుంది, సోర్స్ చూపించదు. సో అది టెక్స్ట్లో ఉన్న డిసడ్వాంటేజ్ అనమాట. అదే నెంబర్ చూపించారనుకోండి, ఆఫ్రికాలో ఈ 2 సమ్ అయిపోయి 300 అని చూపిస్తుంది ఆ విధంగా. సో ఇప్పుడు మీరు హోవర్ చేయగానే చూసినట్లయితే ఇదిగోండి లొకేషన్ 2 సార్లు ఎందుకు రిపీట్ అయిందంటే మనం లెజెండ్లో కూడా యాడ్ చేసాం కదా, అందుకని 2 సార్లు వచ్చింది. అలా కాకుండా సింగిల్ టైమే కావాలంటే మీరు ఇక్కడ లెజెండ్ని రిమూవ్ చేసేసేయండి, కలర్స్ పోతాయి. మీరు కలర్స్ని కూడా మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు డేటా కలర్స్లోకి వెళ్తే షో ఆల్ క్లిక్ చేస్తే ఈచ్ కాంటినెంట్కి ఈచ్ కంట్రీకి కూడా మీరు కలర్స్ అనేది పెట్టుకోవచ్చు. అలా కాకుండా నాకు మరి అది కష్టంగా ఉందనుకుంటే కనుక మీరు డైరెక్ట్ లొకేషన్ తీసుకొని లెజెండ్లో పెట్టుకోండి, ఇక్కడ డబల్ టైం అపేర్ అవుతుంది, పర్లేదు అనమాట, వదిలేసేయండి. యూజర్స్ 2190, పేజ్ వ్యూస్ 840, న్యూ యూజర్స్ 730, రిటర్నింగ్ యూజర్స్ 1460. చూసారా ఇంత ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ. సో ఈ విధంగా. అండ్ వాట్ ఈస్ ద హౌ మెనీ వ్యూస్ పర్ కంట్రీ పర్ డేట్ అనమాట. సో ఇక్కడ మనం ఇందులో ఏం చూపించాము, ఈ లైన్ గ్రాఫ్లో నెంబర్ ఆఫ్ యూజర్స్ చూపించాం, నెంబర్ ఆఫ్ యూజర్స్ యాడెడ్ బై డేట్ అనేది డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు మనం ఏం చూపించాలి ఇక్కడ, నెక్స్ట్ వచ్చేసి దీన్ని జస్ట్ కాపీ పేస్ట్ కొడుతున్నాం, మళ్ళీ మాటిమాటికి ప్రాపర్టీస్ అనేది చేంజ్ చేయకుండా. సో ఇక్కడ హౌ మెనీ వ్యూస్ పర్ కంట్రీ పర్ డేట్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం కంట్రీని ఒక ఫిల్టర్ ఇచ్చాము, డేట్ ఫిల్టర్ కూడా ఇచ్చాము. కాకపోతే ఇంకా డిస్ప్లే చేయడానికి డేట్ వైజ్గా అన్న అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ వ్యూస్ తీసుకుంటే పేజ్ వ్యూస్. సో ఆ డేట్లో పర్టికులర్గా ఎంత వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు నేను డేట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఓకే 5th January 5th 2019 సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడి నుంచి నాకు జనవరి సపోజ్ February 4th 3rd అనుకుంటే ఆ మంత్కి పర్టికులర్ 1 monthలో ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూసినట్లయితే న్యూ యూజర్స్ 1094, పేజ్ వ్యూస్ ఏమో 1080. ఇదేమో టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అండి, ఇవి న్యూ యూజర్స్ అనమాట. సో అందుకని ఇక్కడ మీకు తేడా వస్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ న్యూ యూజర్స్ 2 కాలమ్స్ ఉన్నాయి కదా, యూజర్స్ అండ్ కాలము న్యూ యూజర్స్ అట్లా. సో అండ్ ఇక్కడ పైన ఎరేజర్ సింబల్ ఉంది, దీన్ని క్లిక్ చేయగానే క్లియర్ సెలక్షన్స్ పోతాయి, కంప్లీట్ రీసెట్ అయిపోతుంది అనమాట ఫిల్టర్. సో ఈ విధంగా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. ఇంకొకటి డిస్ప్లే చేద్దాము, వాట్ ఈస్ ద మీడియం అండ్ కేటగిరీ అండ్ పేజ్ వ్యూస్. ఓకే, ఆ పర్టికులర్ మీడియంలో ఆ పర్టికులర్ కేటగిరీలో ఎన్ని పేజ్ వ్యూస్ వచ్చినాయి అనేది చూపిద్దామండి. జస్ట్ ఎన్ని రకాలుగా డిస్ప్లే చేయొచ్చు అనేది నేను మీకు ట్రై చేస్తున్నాను చూపించడానికి. ఇక్కడ నేను బార్ గ్రాఫ్ పెట్టాను, అండ్ మీడియం అండ్ నెంబర్ ఆఫ్ పేజ్ వ్యూస్. ఇక్కడ చూసినట్లయితే న్యూస్ పేపర్కి ఎన్ని పేజ్ వ్యూస్ ఎక్కువ వచ్చినాయి చూసిన 3690 వచ్చినాయి. అండ్ సోషల్ మీడియాకి 3420. నాకు ఇదంతా కొంచెం కనిపించాలన్నమాట నెంబర్స్. సో అందుకని డేటా లేబుల్స్ ఆన్ చేసుకున్నాను. అండ్ ఎక్స్ యాక్సిస్లో కూడా సైజ్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. మీరు ఇంటర్నల్ ప్యాడింగ్లో ఇదిగోండి ఇక్కడ బార్ విడ్త్ అనేది తగ్గించుకోవచ్చు, చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. అండ్ టైటిల్ వచ్చేసి వ్యూస్ పర్ మీడియం, ఇదేమో వ్యూస్ పర్ డేట్. సో ఇదనమాట. అండ్ ఇదొకటి. సో ఇది ఒక డాష్ బోర్డ్, ఓకే, శాంపుల్ డాష్ బోర్డ్. ఇప్పుడు నేను ఈ పేజ్ నుంచి వేరే పేజ్కి జనరల్గా మూవ్ అవుతాను. ఇది ఒక డాష్ బోర్డ్ పేజ్ అనుకుంటే హోమ్ పేజ్ డాష్ బోర్డ్ అని చెప్పి 2 బటన్లు పెట్టుకోండి ఇక్కడ. అంటే మీ ఇంకా ఎక్స్ట్రా పేజెస్ ఏమైనా ఉంటే కనుక బటన్స్ పెట్టుకోండి. లేకపోతే ఇప్పుడు నేను రీసెట్ ఫిల్టర్ అనేది ఒకటి యాడ్ చేస్తానండి, అది ఇంపార్టెంట్. ఒకసారి నేను ఇంకా చూపడం మర్చిపోయాను. సో ఇక్కడ రీసెట్ అని చెప్పి ఒక బటన్ ఉంది చూసారా, ఈ బటన్ మీరు క్లిక్ చేస్తే ఒక రీసెట్ బటన్ అనేది ఇక్కడ అపేర్ అవుతుంది.
దీన్ని కొంచెం విజువలైజ్ చేసుకోండి. మన బ్యాక్ బ్లూ కలర్లో కలిసిపోయేటట్టు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసుకుని ఐకాన్ కలర్ని వైట్ కలర్గా పెట్టేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక లుక్ అనేది వస్తుందన్నమాట. ఈ రీసెట్ పర్పస్ ఏంటంటే మీరు ఒకేసారి ఒక 7-8 ఫిల్టర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మనకి ఏదైనా ప్రజెంటేషన్లో ఉన్నాము, క్లయింట్కి ప్రజెంటేషన్ ఇస్తున్నాము, సో ఆటోమేటిక్గా మళ్ళీ అవన్నీ అన్చెక్ చేసుకుని ఫిల్టర్ని క్లియర్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇన్ని ఫిల్టర్స్ ఉన్నాయి. అన్ని ఫిల్టర్స్ని మళ్ళీ మార్చుకుని అన్నీ చేసేసరికి టైం పడుతుంది కాబట్టి రీసెట్ క్లిక్ చేస్తే అన్ని ఫిల్టర్స్ రీసెట్ అయిపోతాయి. అలాంటిది ఎట్లా చేయాలి అని చెప్పి ఒకటి, దానికి నేను ఫస్ట్ మీకు బుక్ మార్క్స్ కాన్సెప్ట్ ఒక వీడియోలో చెప్పాను చూసారా. సో ఆ వీడియోలో ఏం చెప్పానంటే ఒక బుక్ మార్క్స్ని క్రియేట్ చేసుకోవాలండి. వ్యూలోకి వెళ్తే ఒక బుక్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్స్ అన్నీ ఆఫ్ అయ్యేటట్లు చూసుకోండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది డెవలపింగ్ కాబట్టి సో ఈ ఆటోమేటిక్ మీరు చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి మీరు పవర్ బై డెస్క్టాప్లోనే రిపోర్ట్ చేసేటప్పుడు అన్ని ఫిల్టర్స్ని ఆఫ్ చేసుకుని, అంటే అన్ని రీసెట్ చేసుకుని ఒకసారి బుక్ మార్క్ని యాడ్ చేస్తే దానికి రీనేమ్ చేసుకోండి, రీసెట్ ఫిల్టర్స్ అని చెప్పి. అంతే, అయిపోయింది. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు రీసెట్ని క్లిక్ చేసి జస్ట్ మీరు ఏం చేయాలి అంటే యాక్షన్లో బుక్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి అండ్ బుక్ మార్క్లో రీసెట్ ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకోండి, నో టూల్ టిప్స్ పెట్టండి, అంతే. సో ఎప్పుడైతే ఇప్పుడు నేను ప్రివ్యూ చూపిస్తాను. సపోజ్ ఇక్కడ నేను కొన్ని ఫిల్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో నేను ఇక్కడ గూగుల్ సంథింగ్ ఎనీ ఫిల్టర్స్, ఓకే, ఇన్ని ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఒక్కసారిగా రీసెట్ అయిపోవాలంటే క్లిక్ చేసేయండి, కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయాలండి పవర్ బై డెస్క్టాప్లో వాడితే. చూసారా, అన్ని ఫిల్టర్స్ మళ్ళీ రీసెట్ అయిపోయినాయి. ఈ విధంగా మీరు రీసెట్ ఫిల్టర్స్ అనే బటన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అలా కాకుండా మీరు ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్ కానీ సపోజ్ ఏదైనా వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వాలి బటన్ నొక్కితే, google.com సంథింగ్ ఏదో ఒకటి మీ వెబ్సైట్స్ ఉంటాయి కదా. సో మీరు ఏదైతే కంపెనీ డాష్బోర్డ్ చేస్తున్నారో ఆ డాష్బోర్డ్కి సంబంధించిన లోగో ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అండ్ సో ఈ విధంగా నేను ఇక్కడ లోగో ఒకటి పేస్ట్ చేసి చూపిస్తాను. సో ఆ లోగోని క్లిక్ చేస్తే మనకి వేరే చోటుకి వెళ్ళేటట్లు. ప్రజెంట్ అయితే ఇక్కడ లోగో, శాంపుల్ లోగో డౌన్లోడ్ చేద్దాం. ఓకే, నేను ఒక లోగో డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ లోగోని నేను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే, మీకు అంటే మీ దగ్గర ఉన్న కంపెనీ ఆర్గనైజేషన్స్ లోగో ఉంటే ఆ లోగోని మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఈ లోగోని నేను ఇందులోకి చేసేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు నాకేంటి జనరల్గా కంపెనీ లోగో కాబట్టి లోగో మీద క్లిక్ చేయగానే కంపెనీ వెబ్సైట్కి మారాలి. అలాంటి కేసెస్లో ఏం చేయాలంటే జస్ట్ లోగోని క్లిక్ చేస్తే యాక్షన్ అని చెప్పి ఉంటుందండి. ఆ యాక్షన్లో వెబ్ యూఆర్ఎల్ క్లిక్ చేసి ఆ కంపెనీ యూఆర్ఎల్ని రాయండి. సపోజ్ నేను www.google.com అని రాశాను. ఇక్కడ మీరు టూల్ టిప్స్ అని ఎందుకు వచ్చినాయంటే, టూల్ టిప్స్ అంటే మీరు హోవర్ చేయగానే కంట్రోల్ ప్లస్ క్లిక్ హియర్ టు ఫాలో అప్ అని లింక్ అని చూసారు పైన, అది ఆఫ్ అయిపోతుంది, అలాంటివి రావన్నమాట. సో ఇక్కడ రెడ్ కలర్లో ఎందుకు చూపిస్తుంది అంటే google.com అఫీషియల్ మెయిల్ ఐడీస్, అఫీషియల్ గూగుల్ లింక్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వకూడదు, ఇన్వాలిడ్ యూఆర్ఎల్స్ అని ఉంటాయి. సో అందుకని గ్లోబల్ యూఆర్ఎల్స్ మనం ఇవ్వకూడదు. సో మనం ఏదైనా టెస్ట్ ట్రై చేద్దాము. సపోజ్ ఇక్కడ sharehappiness.in, ఓకే, http, ఓకేనండి. ఇది ఒకటి యూఆర్ఎల్ ఇచ్చేసాను నేను. దీంట్లో ఇక్కడ ఏం రాయాలంటే జస్ట్ క్లిక్ హియర్ టు రీడైరెక్ట్ టు ద సైట్. మీరు హోవర్ చేయగానే క్లిక్ హియర్ టు రీడైరెక్ట్ ద సైట్ అని చూసారా. సో ఇవన్నీ మనం చూడొచ్చు, అంటే ఎంత ఇదిగా ఎంత చేయొచ్చు, మన పవర్ బిఐ ఫీచర్ని యూజ్ చేసుకుని ఎంత ట్రై చేయొచ్చు. మీరు ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి 1 by 1. సో అప్పుడు మీకు ఐడియా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు డాష్బోర్డ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను నావిగేషన్ ఏం పెట్టలేదు, వేరే పేజ్కి కావాలంటే మీరు నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ సో ఓకే, నేను మీకు జస్ట్ ఇంకో పేజ్ యాడ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే కొంచెం మీ ఐడియా కోసం అనమాట. నేను ఇక్కడ ఇన్సర్ట్లో ఒక 2 బటన్స్ యాడ్ చేస్తాను. బ్లాంక్ బటన్ ఒకటి,
ఓకే, ఇది వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసేసానండి. లైట్గా టెక్స్ట్ వచ్చేసి హోమ్ పేజ్, ఒక వైట్ కలర్ టెక్స్ట్ అండ్ దీన్ని బోల్డ్లో పెట్టాను, ఎందుకంటే ఇది హోమ్ పేజ్ అని తెలియాలి కాబట్టి అందరికీ బోల్డ్లో. అండ్ బోర్డర్ ఇచ్చాను, బోర్డర్ కూడా వైట్ బోర్డర్ ఇద్దామండి ఎందుకంటే. ఓకే, అండ్ షాడో ఇచ్చేయండి, మీకు తెలుస్తుంది ఈజీగా, అంటే మీరు ఈ పేజ్లోనే ఉన్నారు అని చెప్పి ఒక ఇది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు హోమ్ పేజ్లో సెలెక్ట్ అయి ఉన్నారు అని చెప్పి ఒక ఐడియా కోసం అనమాట. సో చూసారా, ఇక్కడ అంటే సెలెక్ట్ అయిందని చెప్పి అనుకోవడానికి ఇట్లా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకో బటన్ యాడ్ చేద్దాం. ఇది వచ్చేసి అబౌట్ పేజ్ అనుకుంటే. సో దీనికి మనకు అంత బిల్డప్ ఏం అక్కర్లేదండి, దీనికి నార్మల్గా ఇచ్చేసేయండి చాలు, ఎందుకంటే మనకి ఆల్రెడీ నెక్స్ట్ టైం సెలెక్ట్ చేస్తాం కాబట్టి. అండ్ దీనికి షాడో కూడా ఏం అక్కర్లేదు, సింపుల్ అంతే. ఎప్పుడైతే మీరు అబౌట్ కొడితే ఆ అబౌట్లోనే ఇది అవుతుంది. మనకి అవుట్లైన్స్ అక్కర్లేదండి, దీనికి అవుట్లైన్స్ ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే అది మన ఇష్టం, మీ ఇష్టం యాక్చువల్లీ. నేనైతే అవుట్లైన్ ప్రిఫర్ చేయను. సో ఇదైతే ఇప్పుడు చూసినట్లయితే మీరు క్లియర్గా తెలుస్తుంది హోమ్ పేజ్లో ఉన్నారు. నెక్స్ట్ అబౌట్ కొడితే అబౌట్లోకి వెళ్తారు. ఎలా వెళ్తారు, మీరు ఇక్కడ డూప్లికేట్ క్రియేట్ చేసుకోండి పేజ్. ఎప్పుడైనా సరే మనం ఒక పేజ్ నుంచి పేజ్ రీడైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ టెంప్లెట్, టాప్ బార్, లోగో అవన్నీ సేమ్ యాస్టీస్గా ఉండాలి. అందుకని నేను డూప్లికేట్ చేసి ఈ విజువల్స్ అన్నిటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సైడ్ బార్ విత్ కానీ ఫిల్టర్స్ కావాలంటే ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఈ టెంప్లెట్ ఏమీ చేంజ్ అవ్వకూడదు, ఎందుకంటే మారితే లుక్ ఏమైనా చేంజ్ అయింది అనుకోండి మనకి ఇంట్రెస్ట్ పోతుంది చూసేది, అందుకని. సో ఇక్కడ నేను అబౌట్లో ఉండాలి కాబట్టి దీన్ని అబౌట్ పేజ్గా కన్వర్ట్ చేసుకున్నాను, అంటే అబౌట్ లాగా అనమాట. సో ఫార్మాట్ పెయింటర్ని యూస్ చేసుకుని అబౌట్ బటన్ని కూడా అట్లాగే చేసి హోమ్ పేజ్ని నార్మల్గా పెట్టేసేయండి. ఓకే, అంతే సింపుల్. సో ఇప్పుడు నేను జస్ట్ పేజ్ నావిగేషన్ పెట్టేసేయండి. హోమ్ పేజ్కి ఏం పేజ్ నావిగేషన్ పెడతారు, జస్ట్ పేజ్ నావిగేషన్లోకి వెళ్తే పేజ్ 1 క్లిక్ చేయండి, పేజ్ 1కి వచ్చింది కదా, అంతే. అట్లాగే అబౌట్ కూడా ఈ నెక్స్ట్ పేజ్లోకి పంపించేసేయండి అబౌట్ని. పేజ్ నావిగేషన్లో డూప్లికేట్ ఆఫ్ పేజ్ 1. సో అంతే. ఇప్పుడు పబ్లిష్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ బటన్స్ ప్రొవైడ్ చేశారు కదా, పబ్లిష్ చేసిన తర్వాత ఈ పేజీలు కనిపిస్తాయి. పేజీలు కనిపించకుండా ఉండాలి అంటే ఇక్కడ హైడ్ చేసేయండి. నేను చెప్తాను హైడ్కి అన్హైడ్కి తేడా ఏంటో. సో ప్రజెంట్ అయితే అన్హైడ్లో పెట్టి పబ్లిష్ చేస్తాను, ఎట్లా చూపిస్తాను మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తున్నాను అనమాట, నాకు రిపోర్ట్ వచ్చేసింది. దీన్ని సేవ్ చేసుకోండి. టెస్ట్ డమ్మీ శాంపుల్ డాష్బోర్డ్ డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేసేసాను. అండ్ ఇక్కడ పబ్లిష్ క్లిక్ చేయగానే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది, పబ్లిష్ టు వెబ్. ఈ మై వర్క్ స్పేస్ అనేది ఫోల్డర్ అండి. ఇప్పుడు స్టార్టప్ ఆర్గనైజేషన్స్లో మీరే కనుక పవర్ బి డెవలపర్ ఒకళ్ళు ఇద్దరు ఉన్నట్లయితే మై వర్క్ స్పేసే యూస్ చేసుకుంటారు. ప్రీమియం అకౌంట్ వాడేవాళ్ళు మాత్రం మల్టిపుల్ వర్క్ స్పేసెస్ యూస్ చేసుకుంటారు. వర్క్ స్పేసెస్ వల్ల యూజ్ ఏంటంటే, ఇందాక నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు టెస్ట్ టు ప్రొడక్షన్కి, అంటే టెస్ట్కి ఒక ఫోల్డర్ పెట్టుకుంటాము, ప్రొడక్షన్కి ఒక ఫోల్డర్ పెట్టుకుంటాం. సో ఈ ఫోల్డర్స్ని అంటే మేనేజ్ చేయడానికి ఒక ఆథరైజ్డ్ పర్సన్ అనేది ఉంటారు. సో వాళ్ళకి డిఫరెన్షియేషన్ కోసం ఒక పర్టికులర్ వర్క్ స్పేసెస్ని క్రియేట్ చేసుకుంటారు అనమాట. సపోజ్ ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, ఆ ప్రాజెక్ట్ని పర్టికులర్ వర్క్ స్పేస్లోనే ఆ ప్రాజెక్ట్ నేమ్తో ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తే మీరు ఏదైతే రిపోర్ట్స్ చేస్తారో అవన్నీ ఆ వర్క్ స్పేస్లో చేస్తే ఒక కేటగరైజేషన్ లాగా ఉంటాయి. దానికోసం మనం వర్క్ స్పేసెస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ డిఫాల్ట్గా పవర్ బి వాడు మై వర్క్ స్పేస్ అని చెప్పి ఉంటుందండి, లైక్ మై డెస్క్టాప్ లాగా అనమాట. కావాలంటే మీరు ఇంకా ఎక్స్ట్రా వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు, కాకపోతే అది పెయిడ్ వర్షన్స్లోనే పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ నేను మై వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకుని సెలెక్ట్ కొట్టాను అండ్ ఇక్కడ పబ్లిష్ అవుతుంది, పబ్లిష్డ్ పవర్ బిఐ. ఓకే, గాట్ ఇట్. ఇక్కడ నేను ఇప్పుడు ఇందులోకి వెళ్ళి చూస్తాను. $798,770 వెరిఫై.
ఓకే. సో ఇక్కడ నేను లాగిన్ అయిపోయానండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వర్క్ స్పేసెస్ అని చెప్పి దాని కింద మై వర్క్ స్పేస్ అని ఉంటుంది. సో మై వర్క్ స్పేస్ క్లిక్ చేయగానే టెస్ట్ డమ్మీ శాంపుల్ డాష్బోర్డ్ అని చెప్పి ఒకటి ఉంది చూసారా, ఇది నా డేటా సెట్ అనమాట. రిపోర్ట్ కావాలంటే కంటెంట్లోకి వెళ్తే రిపోర్ట్స్ వస్తాయి. ఆల్ క్లిక్ చేస్తే 2 కలిపి వస్తాయి అంతే. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు సో ఏదైతే మీరు చేశారో అవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. చూసినట్లయితే ఇది మా రిపోర్ట్, ఇదిగోండి, ఇది ప్రీవ్యూ అనమాట. ఓకే, వన్స్ మీరు ఓపెన్ చేయగానే ప్రీవ్యూ అనమాట ఇక్కడ. సో అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్లోకి వెళ్ళింది. హోమ్ పేజ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్లోకి వెళ్ళింది. దీన్ని ఫిల్టర్స్ వైజ్గా అంటే పర్టికులర్ ఫిల్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫిల్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే మనకి రీసెట్ కావాలి, మొత్తం రీసెట్ గిట్టేస్తే మొత్తం అన్ని రీసెట్ అయిపోతాయి ఫిల్టర్స్. సో ఈ విధంగా మీరు ఇది డూప్లికేట్ పేజ్ 1, మా నార్మల్ పేజ్ 1 అని చూసారా. పబ్లిష్ చేసిన తర్వాత లింక్ని ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేస్తానండి. ఇప్పుడు మీరు ఏం చేశారంటే జస్ట్ సర్వర్లోకి పెట్టారు అంతేగాని లింక్ జనరేట్ చేయలేదు. ఇప్పుడు మనం రిపోర్ట్ ఎందుకు చేస్తున్నాము, ఏదైనా వెబ్సైట్లోకి ఎంబెడ్ చేయడానికో వెబ్సైట్లో పెట్టి ఆ యూజర్స్కి కనిపించడానికి మనం రిపోర్ట్ చేస్తాము, అంటే రిపోర్ట్స్ డెవలప్ చేస్తాం, డాష్బోర్డ్స్ కానీ రిపోర్ట్స్ కానీ. సో ఇక్కడ దానికోసం ఏం చేయాలంటే మీరు ఒక లింక్ని జనరేట్ చేయాలి. ఇక్కడ 2 ఎంబెడ్ రిపోర్ట్లో మీకు వెబ్సైట్ అండ్ పోర్టల్, పబ్లిష్ టు వెబ్ అని 2 ఉంటాయండి. వెబ్సైట్ టు పోర్టల్ అంటే ఇది క్లిక్ చేయగానే ఇది ఒక సెక్యూర్డ్ లింక్ అండి. ఈ లింక్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి కంపల్సరీ ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ అండర్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ కింద ఉండాలి. అప్పుడు అయితేనే వాళ్ళు ఈ రిపోర్ట్ని చూడగలుగుతారు. అలా కాకుండా నాకు ప్రపంచంలో ఎవరు చూసినా పర్లేదు నా రిపోర్ట్ని అన్నారనుకోండి, అప్పుడు మీరు పబ్లిష్ టు వెబ్ అని క్లిక్ చేస్తే ఇది యాక్చువల్లీ కొన్ని అడ్మిన్ పర్మిషన్స్ కావాలండి. కాంటాక్ట్ యువర్ అడ్మిన్ టు ఎనేబుల్ ఎంబెడ్ కోడ్ క్రియేషన్. ఓకే, సో ఇది యాక్చువల్లీ నేను పర్మిషన్ అనేది ఎనేబుల్ చేయాలి ఇక్కడ. సో అందుకని ఇట్లా చూపిస్తుంది. లెట్ మీ డూ దాట్. ఇక్కడ యాక్చువల్లీ ఎనేబుల్ పబ్లిష్ టు వెబ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్ ఫర్ ఎంటైర్ ఆర్గనైజేషన్ అని ఉంది. ఓకే ఓకే, లెట్ మీ డూ దట్. సో ఇక్కడ ఎల్లో ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కోడ్స్ అని ఉంది కదా, మేబీ ఈ సెట్టింగ్ అయి ఉంటుంది. సో ఇక్కడ అప్లై టు ఆల్ క్లిక్ చేశాను. లెట్ మీ చెక్ ఇఫ్ ఐ ఏబుల్ టు పబ్లిష్ రిపోర్ట్ గ్లోబల్లీ ఆర్ నాట్. సో ఇక్కడ మీరు పబ్లిష్ టు వెబ్, ఓకేనండి, వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పబ్లిష్ టు వెబ్లో క్రియేట్ ఎంబెడ్ కోడ్ అని ఉంటుందండి. దీన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే యూ ఆర్ అబౌట్ టు క్రియేట్ అన్ ఎంబెడ్ కోడ్ ఫర్ దిస్ రిపోర్ట్. వన్స్ పబ్లిష్డ్ ఎనీవన్ ఆన్ ద ఇంటర్నెట్ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ టు ద రిపోర్ట్ అండ్ డేటా ఇట్ కంటైన్స్ అండ్ మైక్రోసాఫ్ట్ మే డిస్ప్లే ది రిపోర్ట్ ఆన్ ఏ పబ్లిక్ వెబ్సైట్ ఆర్ ఏ పబ్లిక్ గ్యాలరీ. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే డేటా వైలేషన్ జరుగుతుందండి. మీకు ఒకవేళ మీ డేటా క్రూషియల్ అయితే కనుక మీరు పబ్లిష్ టు వెబ్ అనే కాన్సెప్ట్ని మర్చిపోండి. ఓకే, అలా కాకుండా ఎవరైనా చూడొచ్చు ఇది గ్లోబల్ డేటా అంటే కనుక. సో అప్పుడు అలాంటి కేసెస్లోనే మీరు పబ్లిష్ చేసుకోండి. పబ్లిష్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుందండి. ఈ లింక్ని మీరు ఎవరికి ఇచ్చినా కూడా, అంటే ఎనీవన్ ఇన్ ద గ్లోబల్, సో దే కెన్ యాక్సెస్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే లింక్ని నేను క్లిక్ చేశాను. సో ఒక డాష్బోర్డ్ అనేది రిపోర్ట్ జనరేట్ అయిపోయింది. ఓకే, ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎ లుక్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పేజ్ 1 of 2 అని చెప్పి ఉంది. ఓకే, ఇక్కడ డూప్లికేట్ ఆఫ్ పేజ్ 1 పేజ్ అని ఉంది. ఆల్రెడీ నేను ఇక్కడ బటన్స్ ప్రొవైడ్ చేశాను, అయినా నాకు ఇవి అక్కర్లేదు. అలాంటి కేసెస్లో మీరు హైడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు హైడ్ చేసి, ఓకే, రిపోర్ట్ని హైడ్ చేసి మళ్ళీ నేను పబ్లిష్ చేస్తున్నాను చూడండి. అదే రిపోర్ట్ని అదే పేజ్ నేమ్తో పబ్లిష్ చేయాలని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఒక రిపోర్ట్లో ఏదైనా మోడిఫై చేస్తే ఆ రిపోర్ట్ని సేమ్ ఏదైతే అంతకుముందు పేజ్ నేమ్ రిపోర్ట్ నేమ్ ఇచ్చారో అదే రిపోర్ట్ నేమ్ని అలాగే ఉంచి అప్పుడు పబ్లిష్ చేయాలి. లేకపోతే కొత్త రిపోర్ట్గా తీసుకుంటున్నది, ఉన్న రిపోర్ట్గా తీసుకోవద్దు అనమాట. సో ఇప్పుడు నేను
మళ్ళీ రీపబ్లిష్ చేస్తున్నాను సేమ్ రిపోర్ట్ని హైడ్ చేసి. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చి మీరు వన్స్ రీపబ్లిష్ చేసిన తర్వాత ఒకసారి ఈ పేజ్ని రీఫ్రెష్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుందండి. దీన్ని చూసారు, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది పైన. ఎడిట్ క్లిక్ చేసే ఫైల్లోకి వెళ్ళి సేవ్ క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ ఎడిట్ ఆప్షన్ అనేది మీకు డెస్క్టాప్లో ఏదైతే ఫీచర్స్ ఉంటాయో బేసిక్ ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే విజువలైజేషన్ మీరే కొత్తగా చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని ఎవరు ప్రిఫర్ చేయరు. కరెంట్ అసలు రన్నింగ్ ఆర్గనైజేషన్స్లో ఎడిట్ ఫ్రమ్ సర్వర్ అనేది ఎవరు చేయరు. సో మీరు కూడా ప్రిఫర్ చేయొద్దు. ఒకవేళ చేస్తున్నా కూడా ఇది సేఫ్ కాదని చెప్పండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఇందులో చేశారనుకోండి, డెస్క్టాప్లో మనకు ఓల్డ్ వర్షన్ ఉందనుకోండి, పొరపాటున ఆ డెస్క్టాప్ వర్షన్ని మీరు నెక్స్ట్ టైం యూజ్ చేశారనుకోండి, ఇందులో చేంజ్ చేసిన అప్డేట్ అందులోకి రాదు. సో అప్పుడు మీరు డేటా చేంజెస్ అనేది లాస్ అవుతారనమాట. సో ఆ విధంగా అనమాట. ఇప్పుడు నేను సేవ్ చేశాను కదా, ఇప్పుడు రిపోర్ట్ని రీఫ్రెష్ చేస్తున్నాను చూడండి. సో రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఏం కనిపించట్లే ఇక్కడ, ఎందుకంటే పేజెస్ని హైడ్ చేసేసాను అనమాట. ఇప్పుడు చూడండి, అబౌట్ కొడితే ఇక్కడ పేజెస్ అని కనిపిస్తాయి కానీ దీన్ని క్లిక్ చేస్తే ఏం కనిపించదు. ఓకే, సో ఈ విధంగా మీరు పేజ్ హైడ్ చేసుకుని డేటా రిపోర్ట్ అనేది ఇట్లా పబ్లిష్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఐ థింక్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ రైట్ నో హౌ టు పబ్లిష్ అండ్ ఆల్. సో ఈ విధంగా ఎనీ విజువల్స్ అనమాట. నెంబర్ ఇక్కడ మీరు చూసినట్లు ఈ విజువల్స్ అన్నిటిని మీరు వాడుకోవచ్చు. నేను ఇంకొక పోనీ ఇక్కడ నేను చూపిస్తాను డీకంపోజిషన్ ట్రీ ఎట్లా వాడాలో చెప్తాను. ఒక డీకంపోజిషన్ ట్రీ పెట్టేసి ఒక సపోజ్ నాకు యూజర్స్ వైజ్గా చూద్దామండి. ఎనలైజ్ దేని యూజర్స్ని బేస్ చేసుకుని ఎనలైజ్ చేయాలి నాకు రిపోర్ట్ని. ఓకే, ఫస్ట్ ఇక్కడ యూజర్స్ అనేది ఒకటి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ యూజర్స్ ఎన్ని కాంటినెంట్స్లో ఉన్నారు, నెక్స్ట్ అండ్ ఆల్సో లొకేషన్ అనమాట. అంటే ఎన్ని కేటగిరీస్గా మీరు చేద్దాం అనుకుంటారో అన్ని కేటగిరీస్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీని తీసుకొచ్చి పెట్టండి, మీడియం పెట్టండి, న్యూ యూజర్స్ పెట్టుకోండి. న్యూ యూజర్స్ అక్కర్లేదు, యూజర్ టైప్ పెట్టుకోండి. అండ్ కావాలంటే న్యూ యూజర్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే యూజర్ టైప్ని బేస్ చేసుకుని. సో ఈ విధంగా అవన్నీ ఇక్కడ రావాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ అని చూసారా, ప్లస్ క్లిక్ చేయండి, హై వాల్యూ కొట్టండి. ఓకే, 1 సెకండ్. యా, సో ఇక్కడ రిటర్నింగ్ యూజర్స్, న్యూ యూజర్స్ అని చెప్పి ఒకటి వచ్చేసింది యూజర్ టైప్. అండ్ రిటర్నింగ్ యూజర్స్లో ఎంతమంది ఉన్నారు, హై వాల్యూ మళ్ళీ. ఓకే, రిటర్నింగ్ యూజర్స్లో కాంటినెంట్ యూఎస్ఏలో 19,200, ఏషియాలో 18,001. ఈ 19,200లో కూడా 19,200లో ఏ కేటగిరీ కిందకి ఎంతమంది ఉన్నారు, లెసన్స్ 8,000 ఉన్నారు, బ్లాగ్ వాడేవాళ్ళు 5,900, లాగిన్ చేసేవాళ్ళు 3,700 అట్లా అనమాట. అండ్ సేమ్ లెసన్స్ వినే వాళ్ళల్లో ఏ మీడియం ద్వారా వింటున్నారు, యూట్యూబా, ఫేస్బుక్కా, లింక్డ్ఇన్, గూగుల్ అట్లా. అండ్ నెక్స్ట్ సో ఏ లొకేషన్లో వింటున్నారు, అదర్స్ అనేవాళ్ళు చైనాలో ఎంతమంది ఉన్నారు. అండ్ ఇంకా కావాలంటే ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండి మీరు. సో ఇప్పటిదాకా నేను న్యూ యూజర్స్ వరకు చేశాను కదా అది. సో అండ్ ఇక్కడ న్యూ యూజర్స్ వచ్చేసి చైనాలో 465 ఉన్నారు అవుట్ ఆఫ్ 1,395. సో ఇలా మీకు డిస్ప్లే అవుతుంది డేటా. అలాగే న్యూ యూజర్స్లో కూడా డిస్ప్లే చేయాలంటే జస్ట్ న్యూ యూజర్స్ క్లిక్ చేస్తే దానికి తగ్గట్టుగా అందరూ వచ్చేస్తారు. ఓకేనా? సో ఈ విధంగా దీన్ని కూడా మీరు పబ్లిష్ చేసేసుకోవచ్చు అండి. దీన్ని నేను హైడ్ చేయకుండా పబ్లిష్ చేస్తాను, ఎందుకంటే మీకు మళ్ళీ వేరే బటన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా మీరు డీకంపోజిషన్ ట్రీని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ మ్యాప్లో ఇంకొక అంటే ఆ మ్యాప్కి ఈ మ్యాప్కి డిఫరెన్స్ చెప్తానండి. 2 మ్యాప్స్ ఉన్నాయి కదా. సో ఇది ఒక ఫస్ట్ మ్యాప్ని నేను ఒక హాఫ్ ఆఫ్ ద స్క్రీన్ పెట్టేశాను. నెక్స్ట్ సెకండ్ మ్యాప్ని కూడా ఇంకో హాఫ్ పెట్టేశాను. ఇప్పుడు రెండింటిలో లోడ్ చేసి డిఫరెన్స్ చూపిస్తాను. సో కాంటినెంట్ని తీసుకొచ్చి లొకేషన్లో పెట్టి చూద్దాము ఇక్కడ ఎలా డిస్ప్లే అవుతుందో. డాట్స్లో డిస్ప్లే అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు అదే కాంటినెంట్ని తీసుకొచ్చి ఈ మ్యాప్ లొకేషన్లో పెడదాం, ఎట్లా డిస్ప్లే అవుతుంది చూసారా, డిఫరెన్స్ చూసారా. ఇక్కడ కాంటినెంట్ మనకి ఏమేమి కాంటినెంట్స్ ఉన్నాయి, ఏషియా ఉంది, యూరోప్ ఉంది, ఆఫ్రికా ఉంది, నార్త్ అమెరికా ఉంది. ఓకే, ఆ ప్లేసెస్లో బబుల్ అయి కనిపిస్తుంది. ఓకే, బబుల్స్ రూపంలో కనిపిస్తుంది ఈ మ్యాప్ అనేది. ఈ మ్యాప్ వచ్చేసి బౌండరీస్ రూపంలో కనిపిస్తుంది. ఏషియా అంటే కంప్లీట్ ఏషియా వస్తుంది కాబట్టి ఏషియా మొత్తం కలర్ అయిపోయింది. ఆఫ్రికా అంటే ఆఫ్రికా మొత్తం వస్తుంది కాబట్టి ఆఫ్రికా మొత్తం కలర్ అయిపోయింది. సో ఈ విధంగా ఒక కాంటినెంట్ అనే కాదండి, సపోజ్ లొకేషన్ ట్రై చేయండి.
ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి లొకేషన్, ఇక్కడ లొకేషన్ జార్జియా, ఆఫ్రికా. ఓకే, సో ఈ విధంగా సేమ్ అదే అట్లాగే కావాలంటే ఇక్కడ అనమాట. ఇదిగోండి ఇక్కడ మల్టిపుల్ లొకేషన్స్లో మీకు కనిపించింది. ఇక్కడ మీరు కావాలంటే జూమ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి లండన్, ఇదిగోండి ప్యారిస్, చూసారా? జూమ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు అయిందా లేదా అని. మనకు కాకపోతే కనిపించలేదు అనమాట, అంతే తేడా. ఓకే, సో ఇదైతే కనిపిస్తుంది. ఇది కొన్ని ఇందాక నేను చెప్పినట్టు కాంటినెంట్ పెద్ద పెద్దవి ఐ మీన్ సర్కంఫరెన్స్ ఉన్నవి చూపించాలంటే కనుక ఇలాంటి మ్యాప్ యూజ్ అవుతుంది, ఫిల్డ్ మ్యాప్ యూజ్ అవుతుంది, లేకపోతే నార్మల్ మ్యాప్. సో రిక్వైర్మెంట్ బట్టి ఏ మ్యాప్ యూజ్ చేసుకోవాలో మీకే ఐడియా వస్తుందండి. ఓకేనా? సో ఇది మ్యాప్ డిఫరెన్సియేషన్స్ అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ మీకు కీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఉంటుందండి. కీ ఇన్ఫ్లుయెన్సర్స్ యాక్చువల్లీ పెయిడ్ వర్షన్. అంటే ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే మనం అది ఇక్కడ చెక్ చేసుకుంటాం అనమాట. సపోజ్ దేన్ని బేస్ చేసుకుని అనలైజ్ చేయాలి అంటే సేమ్ అట్లాగే నెంబర్ ఆఫ్ యూజర్స్ని బేస్ చేసుకుని ఏ మీడియం ద్వారా అనలైజింగ్ ఎక్కువ కుదురుతుంది. సపోజ్ నేను ఇక్కడ మీడియంని డ్రాగ్ చేసి పెట్టుకున్నాను అనుకోండి. సో దీనికి ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ లేరనమాట ఇక్కడ. అండ్ ఫిల్టర్ బై ఇంకోటి యాడ్ చేసి చూద్దాం. యా, సో ఇక్కడ చూడంగానే ఫిల్టర్ బై సోర్స్లో ఇక్కడ యావరేజ్ ఎక్స్క్లూడింగ్ సెలెక్టెడ్ అంటే 525. సో సోర్స్లో ఎక్కువ మంది ఉన్నారు, మీడియంలో తక్కువ మంది ఉన్నారు, ఇది యావరేజ్ అనమాట. సో ఈ విధంగా అది మనం అనలైజ్ చేసే స్టాటిస్టికల్ అనాలిసిస్ వాళ్ళు చేస్తారు కదా, సో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది మనం చేసేది. వాళ్ళు అడుగుతారండి జనరల్గా. సో ఆ విధంగా మనం ఇలా విజువలైజ్ చేసుకోవచ్చు. మనకి నెంబర్ ఆఫ్ ఇప్పుడు మ్యాట్రిక్స్ కానీ మ్యాట్రిక్స్ టేబుల్, సో ఇవన్నీ సేమ్. మనం ఏదైతే టేబుల్లో సపోజ్ నాకు టేబుల్లో ఏమున్నాయి, కాంటినెంట్ ఉంది, లొకేషన్ ఉంది, మీడియం ఉంది, న్యూ యూజర్స్ ఉన్నారు, పేజ్ వ్యూస్ ఉన్నాయి, ఇట్లా విజువలైజ్ చేసుకుందాం. దీన్నే నేను మ్యాట్రిక్స్లో వేరే రకంగా చేద్దాం అనుకుంటున్నా. మ్యాట్రిక్స్ టేబుల్ క్లిక్ చేసి నాకు జనరల్గా మనకి కాంటినెంట్స్ ఉన్నాయి కదా, కాంటినెంట్స్ని కాలమ్స్లో పెట్టుకొని న్యూ యూజర్స్ని రోస్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. సారీ, న్యూ యూజర్స్ని కాదు, లొకేషన్ తీసుకుంటా. లొకేషన్ని రోస్లో పెట్టుకొని న్యూ యూజర్స్ని వాల్యూస్లో పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు చూడండి ఆఫ్రికాలో ఏషియా అంటే ఇది వచ్చేసి మనకి ఆఫ్రికా 0. సో డేటా అనేది మేబీ ఇక్కడ డమ్మీ డేటా కదా, సో అంటే ఆఫ్రికాలో కంప్లీట్ ఈ డేటా మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉంది, అందుకని మీకు ఇక్కడ ఇట్లా చూపిస్తుంది. లెట్ మీ చేంజ్ ద లొకేషన్ అండ్ పుట్ ఏ మీడియం హియర్. ఇక్కడ చూసినట్లయితే బింగ్ని యూజ్ చేసేవాళ్ళు ఆఫ్రికాలో 635 మెంబర్స్ ఉన్నారు, ఏషియాలోనేమో 1605 మెంబర్స్ ఉన్నారు, యూఎస్లో ఇంతమంది, టోటల్ ఎంతమంది. ఈమెయిల్ యూజ్ చేసేవాళ్ళు ఇంత, ఫేస్బుక్ని వాడేవాళ్ళు ఇట్లా. సో ఈ విధంగా మీరు కాంటినెంట్స్ని పైకి తీసుకొచ్చి మీడియంని లెఫ్ట్కి తీసుకొచ్చి ఇట్లా కూడా విజువలైజ్ చేసుకోవచ్చు. ఇది మ్యాట్రిక్స్ని యూజ్ చేసే పాసిబుల్ అవుతుందండి. నార్మల్ టేబుల్ ఇట్లా విజువలైజ్ చేయలేరు. సో కాలమ్స్లో కాంటినెంట్ని పెట్టుకుని రోస్లో మీడియం పెట్టుకుంటే సో ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ దిస్, మీరు మల్టిపుల్ టేబుల్స్ని మల్టిపుల్ కాలమ్స్ని ట్రై చేసుకోవచ్చు అండి. సో ఇలా అనమాట. ఇది మ్యాట్రిక్స్ టేబుల్కి దీనికి ఉన్న డిఫరెన్స్. అండ్ మల్టీ రో కార్డ్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. లెట్ మీ షో యూ దాట్. సో యా, అండ్ నేను ఇక్కడ కాంటినెంట్ని తీసుకొచ్చి కాంటినెంట్ వైజ్గా యూజర్స్ ఎంతమంది ఉన్నారో చూద్దామండి. కాంటినెంట్ని యూజర్స్ని పెడితే ఇక్కడ చూసారా లైన్లో ఆఫ్రికా తర్వాత ఏషియా తర్వాత ఎంతమంది యూజర్స్ ఉన్నారు. ఇది మల్టీ రో కార్డు, అంటే నెంబర్ ఆఫ్ అన్నీ కలిపి మీకు డిస్ప్లే అవుతాయి అనమాట. అలా కాకుండా సింగిల్ రో కార్డ్ అంటే కనుక దీన్ని క్లిక్ చేస్తే సార్ టోటల్గా అన్నీ కలిపి కాంబినేషన్లో వచ్చేస్తాయి అనమాట. సింగిల్ రో కార్డ్ ఇది. అండ్ స్లైసర్స్ తెలిసిందే ఆల్రెడీ. డికంపోజిషన్ ట్రీ ఓకే, మ్యాప్స్ ఓకే, ఈ గాజ్ కూడా అంతేనండి, జస్ట్ ఇట్లా డిస్ప్లే అవుతుంది ఇది. సో ఒక మీటర్ లాగా అనమాట. సో ఈ 254 దీనికి డబల్ వచ్చి ఇక్కడ ఇట్లా అనమాట. మనకి టార్గెట్ ఎంత పెట్టుకుని చూసారు, మినిమం వాల్యూ మనకి మినిమం ఎంత ఉండాలి. సపోజ్ మినిమంలో ఒక ఇంత పెట్టుకుంటే కనుక సో మినిమం 42,000 నుంచి దాన్ని దాటి ఎంత వచ్చింది. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. సో మామూలుగా న్యూ యూజర్స్ ఎంతమంది మొత్తం
న్యూ యూజర్స్ 127K, ఐ మీన్ 42K ఉంటాయి కనుక టోటల్గా ఉండే యూజర్స్ 127K. సో ఎంత పెరిగిందని చెప్పి కూడా మీరు ఇట్లా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అనమాట. నెక్స్ట్ సో ఇది గాజ్. అండ్ స్కాటర్ ప్లాట్ వచ్చేసి రిగ్రెషన్ అనాలిసిస్కి యూజ్ చేస్తాము. ఇది నాకు అంత ఐడియా లేదు. మీరు స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసే వాళ్ళు అయితే వాళ్ళకి ఈజీగా ఐడియా ఉంటుంది. అండ్ ఫనెల్ చార్ట్, జస్ట్ ఇది ఫనెల్ చార్ట్ అంటే సింపుల్ అండి. ఇట్లా కనిపిస్తుంటుంది అనమాట. ఒక గొట్టం లాగా ఉంటుంది. కాంటినెంటల్ గ్రూప్ బేస్ చేసుకుని జస్ట్ మీరు ఇంకా అంటే నెంబర్ ఆఫ్ యాడ్ చేసుకోవచ్చు అండి. సపోజ్ పేజ్ వ్యూస్, రిటర్నింగ్ యూజర్స్. సో ఇట్లా యాడ్ చేసుకుంటూ పోతే ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని ఎక్కువ బార్లో చూపిస్తుంది, రిమైనింగ్వి తక్కువ అంటే ఇలా సైజుల వారీగా చూపిస్తుంది. సో వీటిల్లో మీరు సార్ట్, ఇక్కడ మీరు ఆప్షన్ చూసినట్లయితే అసెండింగ్ డిసెండింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి. న్యూ యూజర్స్ని బేస్ చేసుకుని అసెండింగ్ అవ్వాలా, రిటర్నింగ్ యూజర్స్ని బేస్ చేసుకుని అసెండింగ్ అవ్వాలని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలా ఇది అన్నిటికీ కామన్ అండి. ఈ ఫీచర్స్ అన్నిటికీ కామన్. స్పాట్లైట్ అంటే ఏం లేదు, ఇది హైలైట్ అవుతుంది ఉన్నట్లో, మీరు రిమైనింగ్ అని కొంచెం హైడ్ అవుతాయి అనమాట. అక్కడ లేకపోతే నార్మల్గా వదిలేసేయండి అంతే. సో ఇది అండ్ రిబ్బన్ చార్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వాటర్ ఫాల్ చార్ట్ అండి. వాటర్ ఫాల్ చార్ట్ స్టాక్ మార్కెట్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. సపోజ్ కాంటినెంట్ తీసుకునే కేటగిరీని పేజ్ వ్యూస్, పేజ్ న్యూ యూజర్స్ చెక్ చేసుకుంటే కనుక ఆఫ్రికాలో ఇంతమంది ఉన్నారు అండ్ యూఎస్ఏలో ఇంతమంది. సో ఇటు తగ్గుతూ వచ్చింది చూసారా. సో అండ్ టోటల్ ఇక్కడ ఈ విధంగా అనమాట మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వాటర్ ఫాల్ చార్ట్. వాటర్ ఫాల్ చార్ట్లో కాంటినెంట్ మీడియం, యా. సో ఇక్కడ చూసినట్లయితే లెజెండ్లో ఇది రిబ్బన్ చార్ట్ అంటారండి దీన్ని. సో ఇక్కడ కాంటినెంట్ బేస్ చేసుకుని మనం ఎన్ని యూజర్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్పి మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట, మీడియంని బేస్ చేసుకుని. సో ఈ విధంగా సో ఇక్కడ హోవర్ చేయగానే కాంటినెంట్ ఆఫ్రికా, ఇది వచ్చేసి సోషల్ మీడియా గ్రీన్ కలర్. అంటే ఈ విధంగా మీరు కలర్ వైజ్గా కూడా మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డేటా కలర్స్లోకి వెళ్తే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది రిబ్బన్ చార్ట్. అండ్ ఇక్కడ క్లస్టర్డ్ లైన్ అండ్ బార్ చార్ట్ అండి, ఇది ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇది యూజ్ అవుతుందండి చాలా. సో ఇక్కడ రెండు ఉంటాయండి, స్టాక్డ్ క్లస్టర్డ్. సేమ్ మనకి స్టాక్డ్ క్లస్టర్డ్ ఇందులో ఏదైతే డిఫరెన్షియేషన్ ఉంటాయో అలాగే ఇది కూడా. సో ఇక్కడ లైన్ అండ్ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్ అంటే కనుక మనం ఇక్కడ కాలమ్ ఉంటుంది, లైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు లైన్ యాడ్ చేస్తాను. లైన్ వాల్యూస్లో న్యూ యూజర్స్ని పెడతాం. చూసారా ఇక్కడ లైన్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి కాలమ్ వాల్యూస్ అంటే కనుక బార్లో రిప్రజెంట్ చేసేవి, లైన్ వాల్యూస్ అంటే లైన్ రూపంలో చూపించేవి. ఓకే, ఈ విధంగా మీరు రిటర్నింగ్ యూజర్స్ని కూడా తీసుకొచ్చి పెట్టేది. సో ఇక్కడ లైన్ బార్ రెండు కలిపి ఒక దాంట్లో వచ్చేస్తాయి. క్లయింట్ అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు అనమాట, లైన్ విత్ బార్ రెండు దాంట్లో రావాలి అని. సేమ్ ఇది ఏరియా చార్ట్ అండి, మనం తీసుకునే డేటాని బట్టి ఉంటుంది. యా, అండ్ ఇది కూడా లైన్ చార్ట్. సో ఈ గ్రాఫ్స్ తెలిసినవే. కావాలంటే మీరు ఎక్స్ట్రా విజువల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ యూస్ఫుల్ విజువల్స్ చాలా ఉంటాయండి. ఒక సెర్చ్ బాక్సే ఉంటుంది మీకు, టెక్స్ట్ ఫిల్టర్ అని చెప్పి ఒక విజువల్ ఉంటుంది. ఆ ఫిల్టర్ని యూస్ చేసుకుంటే నార్మల్గా స్లైసర్ కాకుండా జస్ట్ ఒక సెర్చ్ బాక్స్ ఉంటుందండి. మనకి గూగుల్లో ఎట్లాగో సెర్చ్ ఇంజిన్ ఉందో అదే సెర్చ్ ఇంజిన్ ఇక్కడ ఉంటుంది అనమాట. అట్లాగే టెక్స్ట్ ఫిల్టర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక ప్లగిన్స్ ఉంటుంది, వీటిని ప్లగిన్స్ అంటారు. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు, ఇక్కడ ఒకటి ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు అది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాము. ఓకే, నేను సెర్చ్ బాక్స్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నానండి. జస్ట్ సెర్చ్ బాక్స్ని ఇక్కడ పైన పెట్టేసి, ఓకే. సో దీనిలో నాకు దేన్ని బేస్ చేసుకుని సెర్చ్ బాక్స్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను డేటా. ఓకే, లెట్ మీ గో విత్ ఏ మీడియం. ఓకే, సో మీడియంని బేస్ చేసుకుని నేను సెర్చ్ చేద్దాం అనుకుంటున్నానండి. నౌ సెర్చ్ బాక్స్ యాడ్ చేసేసాం. మనకి మీడియంలో ఏమేమి టేబుల్, సపోజ్ గూగుల్ అనుకోండి, గూగుల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. కంప్లీట్ డాష్ బోర్డ్ డేటా మొత్తం గూగుల్కి తగ్గట్టుగా చేంజ్ అయిపోతుంది. అండ్ అలా కాకుండా బింగ్ చూసేవాళ్ళు ఎంతమంది. ఓకే, సో ఈ విధంగా కూడా మీరు థర్డ్ పార్టీని ఐ మీన్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. సో ఇది టెక్స్ట్ ఫిల్టర్ అనేది. ఇలా డిఫరెంట్ విజువల్స్ ఉంటాయండి థర్డ్ పార్టీ. అంటే మీరు బయట నుంచి తెచ్చుకునేవి కావాలంటే బాక్స్ ప్లాట్స్ అని ఉంటాయి, కొన్ని ఏరియా చార్ట్స్, కొన్ని జూమ్ చార్ట్స్ అని సంథింగ్ చాలా డిఫరెంట్ కొన్ని చాలా రకాలు ఉంటాయి. సో వాటిని రిక్వైర్మెంట్ని బట్టి మీరు అవి
తీసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం దీని దాటి అక్కర్లేదు. ఇంకేమైనా అడ్వాన్స్డ్గా చూద్దాం అనుకుంటే ట్రై చేసుకోండి మీరు. లైక్ శాన్ కీ చార్ట్ ఉంటాయి, కొంత క్లయింట్స్ పర్టికులర్గా అడుగుతారు నాకు ఈ గ్రాఫ్సే కావాలి, శాన్ కీ చార్ట్స్ అంటారు, కార్డ్ చార్ట్స్ అంటారు. సో అలాంటివి కావాలంటే మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేసి ఏ చార్ట్ కావాలంటే ఆ చార్ట్, సపోజ్ శాన్ కీ పవర్ బిఐ విజువల్ అని టైప్ చేయగానే శాన్ కీకి సంబంధించిన విజువల్ అనేది వచ్చేస్తుందండి. సెకండ్ యాక్చువల్ నాకు నెట్ స్లోగా ఉన్నట్టుంది. ఐ థింక్ ఐ లాస్ట్ కనెక్షన్ యాక్చువల్లీ. ఓకే, సో ఆ విధంగా మీరు ఎటువంటి విజువల్ అయినా సరే మీరు కావాలంటే ఇందులో లేని విజువల్స్ని మీరు లేవు అని చెప్పకుండా మీరు సెర్చ్ చేసుకుని ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి, గెట్ మోర్ విజువల్స్ క్లిక్ చేసుకుంటే. సో ఈ విధంగా అనమాట. సో దట్ ఈస్ ద టిల్ నో, ఐ మీన్ ఒక శాంపుల్ డాష్బోర్డ్ ఇట్లా డిజైన్ చేశాను అండ్ విత్ నావిగేషన్స్. కావాలంటే మీరు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. అండ్ ఇక్కడ మీకు లోగోని చూపించలేదు కదా, జస్ట్ లోగోని క్లిక్ చేయగానే google.com వెళ్ళిపోయి షేర్ హ్యాపీనెస్, నేను పెట్టింది షేర్ హ్యాపీనెస్ పెట్టాను. సో ఈ షేర్ హ్యాపీనెస్ది ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతుందండి. సో అది, సో లైక్ ఈ విధంగా మీరు ఎన్నైనా అద్భుతాలు చేయొచ్చు జనరల్గా, ఇది కనుక మీకు ఫెమిలియర్ అయితే కనుక పవర్ బిఐ. సో ఈ బేస్ ఇట్లాగే మీరు ఇంకేమన్నా కొత్తగా ట్రై చేయండి, ఇంకా కొత్తగా డాష్బోర్డ్ని విజువలైజ్ ఎంత బాగా చేయొచ్చు. నేను ఈ వ్యూలో చేస్తాను. ఒక్కోసారి నా వ్యూ వచ్చేసి సైడ్ బార్లో ఫిల్టర్స్ వస్తాయి, టాప్ బార్లో హెడ్డింగ్స్ వస్తాయి. కొన్నిసార్లు నేనేం చేస్తానంటే నా వ్యూని మార్చేస్తాను. అంటే కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. బట్ క్లయింట్కి నచ్చిందే మనకి కావాలి కదా, మనకి నచ్చింది కాదు. సో ఇక్కడ నేనేం చేస్తానంటే టాప్ బార్లోనే ఫిల్టర్స్ పెట్టేస్తానండి, సైడ్ బార్ అసలు పెట్టను. ఇక్కడే ఫిల్టర్స్ పెట్టేసి ఇక్కడ హెడ్డింగ్ పెట్టేసి ఇక్కడ లోగో పెట్టేస్తాను అంతే. సో కొన్నిసార్లు అట్లా వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు ఇట్లా వర్కౌట్ అవుతుంది. సో అది మనం కొంతమందికి ఏమో బార్డర్స్ నచ్చుతాయి, కొంతమందికి బార్డర్స్ నచ్చవు, కొంతమందికి రౌండ్స్ కావాలంటే రౌండెడ్ ఎడ్జెస్. ఆ రౌండెడ్ ఎడ్జెస్కి జస్ట్ సింపుల్ బార్డర్లోకి వెళ్తే మీకు రౌండెడ్ ఎడ్జెస్ కనిపిస్తాయి, ఇంకా రేడియస్ కనిపిస్తుంది 50%. సో దాన్ని బేస్ చేసుకుని చూశాను. సో మ్యాక్సిమం 30, సో 30 వరకు మీరు ఇక్కడ రౌండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో లైక్ ఈ విధంగా మీరు, కాకపోతే ఏదైతే ఒకదానికి అప్లై చేస్తే అన్నింటికి అదే అప్లై చేయాల్సి వస్తుంది. సో మేక్ షూర్ దట్. అండ్ సైజెస్ కానీ అన్ని టెక్స్ట్ సైజెస్ నార్మల్ అన్నీ ఒకటే ఫాంట్ స్టైల్ ఉండాలి, ఒకటే ఇది ఉండాలి. సో అప్పుడే మీ విజువలైజేషన్ బాగుంటుంది అనమాట చూడడానికి. సో ఈ విధంగా మీరు ఫైనల్లో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో త్రూ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ లెట్ మీ నో. థ్యాంక్ యూ సో మచ్.